శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి అనుగ్రహం చేత ఈ సంవత్సరం జట్టు భవనంలో వికాసరంగిణి జట్టు వారి సంయుక్త ఆధ్వర్యంలో తిరుప్పావిని మీతో కలిసి అనుభవించే భాగ్యం లభించింది. ఇది ప్రవచనం కాదు, అందరము కలిసి అనుభవించడం. ప్రవచనం అంటే ఎవరో మహాపురుషులు ఎవరికో తెలియని దాన్ని చెబితే ప్రవచనం అంటారు, కానీ మనం అందరం కలిసి అనుభవించదగిన వారిని అనుభవిస్తున్నాం. చేత ఇది కలిసి అనుభవించేటువంటిది. భక్తికి భగవద్గీతలో ఏమిటి చేయాలి అంటే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తాః ఉపాసతే అని చెప్తారు. భగవద్భక్తి అంటే ఏమిటి అంటే ఎప్పుడు సతతం కీర్తయంతః, బహువచనం వేశారు, కీర్తిస్తూ. అంటే అందరం కలిసి కీర్తించాలి, ఒక్కడు కీర్తించడం కాదు. ఒక్కడు కీర్తిస్తే జపం, అందరము కలిసి కీర్తిస్తే సంకీర్తనం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః, మంచి పట్టుదలతో చేయాలనే పూనికతో మన శ్రమను లక్ష్యం చేయకుండా, ప్రయోజనం మనం అపేక్షించకుండా ఒకసారి ఆ స్వామి అర్చన చేయాలి, స్వామికి పుష్పమాల సమర్పించాలి, స్వామికి పాదం అభివందనం చేయాలి. ఇవన్నీ కలిగితే దాని పేరు దృఢవ్రతాః. తర్వాత నమస్యంతశ్చ మాం భక్త్యా, భక్తితో ఒకసారి స్వామి పదారవింద మనసు లోపల నిలుపుకొని ఒకసారి నమస్కారం చేయాలి. ఇది భక్తి అని చెప్పారు. ఇక్కడ కలసి అని అందరూ బహువచనం వేశారు కనుక భక్తి అంటే కలిసి చేసేది భక్తి, ఒకరు చేసేది జ్ఞానం. కాబట్టి ఆండాళ్ళ తల్లి ఆ జ్ఞానమును భక్తిగా పరిణమింపచేసుకున్నది. జ్ఞానము ముందుంటే కానీ భక్తి రాదు. భక్తి వేరు, జ్ఞానం వేరు కాదు. భక్తి అనేది మొదటి దశ, భక్తి అనేది తరువాతి దశ. జ్ఞానము పుష్పము, భక్తి వాసన. కాబట్టి దాని వాసన అంతటికీ వ్యాపిస్తుంది, మనము చేసే క్రియారూపంగా బయటకు వస్తుంది. లోపల మాత్రమే నిలిచి ఉంటుంది జ్ఞానము. అది ఒక పురుషుడే తాను అనుభవించేది, ఇది అందరూ కలిసి అనుభవించేది. అందుచేత మనం ఈ తిరుప్పావై అనుభవించడము, అందరము కలిసి అనుభవిస్తున్నాము, ధన్యులం. ఆండాళ్ళ తల్లి కూడా 27వ పాశురం నాడు కూడి ఇరిందు కుళ్ళిరిందు అంటుంది. కూడారై పాశురంలో మనం అందరము కలిసి ఉండి చల్లగా ఆ పాయసం తిని ఆనందించాలి అంటుంది ఆనాడు. అలాగే మనమందరము ఈ భగవదనుభవం అనేటువంటి మహాభోగ్యమైన పదార్థాన్ని కలిసి అనుభవించాలి అని కోరిక. చేత దేనికైనా మనుషులు దొరుకుతారో దొరకరో అని బెంగ, కానీ ఆండాళ్ళ తిరుప్పావుకి మనుషులు లోటు ఉండదు అని చెప్తారు మన పెద్దలు. ఎవరైనా ఎక్కడైనా తిరుప్పావు చెప్తామంటే ఇక్కడ జనం వచ్చేస్తారట. ఎలా వస్తారో తెలియదు కానీ వస్తారని చెప్పారు మన పెద్దలు. అనుభవిస్తున్నాం మనం మీరందరూ రావటాన్ని చూసి. అందుచేత మనం ధన్యులం. స్వామి అనుగ్రహం చేత తిరుప్పావై అనుభవిస్తున్నాం. వారి కటాక్షంలో 19వ నాటికి వచ్చాం. ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించాం, లోపల సత్వగుణం వికసించింది. ఒకసారి మనకి పెద్దలతో సహవాసం ఏర్పడ్డది. ఆత్మగుణము, శాంతి, దాంతి మొదలైనవి కలిగాయి. ఆచార్య కులమును ప్రవేశించాం, ఆచార్యులను ఆశ్రయించాం. ఆశ్రయించిన తర్వాత ఆచార్యుల ద్వారా మంత్రమును పొందాం. మంత్రమును పొంది దాని చేత భగవద్ దర్శనం కలిగిన ధ్యాన దశలోకి వెళ్ళాం. కానీ ఇంకా పరిపూర్ణ దశను పొందలేదు. అప్పుడు మరొక భాగవత ఆశ్రయం చేసి తద్వారా లక్ష్మీదేవిని ఆశ్రయించాం. అది నిన్నటి వరకు దశ కలిగిన మెట్లివి. దీనిని శ్రీ అంటారని చెప్పాను మీకు. అమ్మవారి పేరు శ్రీ. శ్రీ అంటే ఏమి? ఎప్పుడు స్వామిని చేరే ఉంటున్నది, ఎప్పుడు కావలస్తే అప్పుడు మన చేత చేరడానికి వీలుగా ఉంటున్నది. కాబట్టి మన చేత ఆశ్రయింపదగినది, స్వామిని అస్తమానము చేరి ఉంటున్నది అని సంస్కృతంలో 3 ధాతువుల్లోంచి వచ్చాయి శ్రీ అన్న శబ్దం. శ్రు, శ్రీ, శ్రీ అని 3 ధాతువులు ఉన్నాయి. శ్రీ అంటే ఆశ్రయించడం. ఎవరిని ఆశ్రయించాం? ఆశ్రయించులో శ్రా వినిపిస్తుంది చూసారా, ఆ శ్రాయ శ్రీ అయింది. ఎవరిని ఆశ్రయించి ఉంటుందో ఆవిడ ఎప్పుడు స్వామిని ఆశ్రయించే ఉంటుంది. ఆయనను వదిలి అది ఉండదు. ఎండ సూర్యుడిని వదలనట్టు, కాంతి మణిని వదలనట్టు, వాసన పువ్వుని వదలనట్టు భగవాన్ని చేరే ఉంటుంది. కనుక ఆమె పేరు శ్రీ. రెండోది ఆమె మనము చేత ఆశ్రయింపబడుతుంది. అమ్మా నన్ను పిలిచాం కదా, అమ్మని లేచి అమ్మా తలుపు తీయమని ప్రార్థించాం. కాబట్టి మనకి అది స్వామిని చేరి ఉంటుంది, మన చేత ఆశ్రయింపబడుతుంది. సంతతము స్వామిలో చేరి ఉండడం చేత ఆమెకు స్వామి దగ్గర చనవు ఎక్కువ. మనము
అమ్మ కనుక మనకి మరొకరు మధ్యవర్తి అక్కర్లేదు. నీరు వేడిగా ఎక్కిస్తే వేడెక్కిన నీరు తగ్గడానికి చన్నీళ్ళు పోయాలి, కానీ చల్లనీరు చల్లార్చుకుంటామా? ఇప్పుడు మన అమ్మ చల్లనీరు, స్వామి వేడి నీరు. ఆయనలో ఉండేటువంటి నిరంకుశ స్వతంత్రత ఉంటుంది ఆయనకి. క్షిపామి అంటాడు భగవద్గీతలో. ఆయన ఎవరైనా చెడు పని చేస్తే చిమ్మేస్తానంటాడు. అయితే మరి ఇలాగే చిమ్మేస్తే దదామి ఇస్తానంటాడు మళ్ళీ తర్వాత. ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు చిమ్మేస్తావు? వాడు కానీ ఆసురమైనటువంటి ప్రవృత్తి కలిగితే హింస చేస్తే చిమ్మేస్తాను, లేదు వాడు కానీ ప్రేమతో ఉంటే దదామి, వారికి ఇంకా మంచి బుద్ధిని ఇస్తానన్నాడు స్వామి. కనుక ఆయన రెండూ ఆయన చేతిలో ఉన్నాయి. మన అమ్మకి తెలియదు, చిమ్మడం తెలియదు, ఇప్పుడు చేర్చుకోవడమే. కాబట్టి భక్తుల చేత అంటే తన ప్రేమించిన పిల్లల చేత ఆశ్రయింపబడేది కనుక ఆమె పేరు శ్రీ. మరొక అర్థం వినునది, వినిపించున్నది. ఎవరైనా అమ్మా అని పిలిస్తే ముందు ఏం ఆలస్యం లేకుండా ఓయ్ అని పలుకుతుంది మన తల్లి. ఎలాంటివాడు? ఏమీ తెలియనివాడు, ఏమీ ప్రేమ లేనివాడు, ఆమె కోసం ఏ పని చెయ్యనివాడు. అలాంటి కొడుకు వీడు. వీడికి ఏమీ తెలివిలేదు. వీడేమీ పోనీ అమ్మకి ఏమైనా పని చేసి పెడతాడా? ఏ పని చేయడు. పోనీ అమ్మకి చెయ్యకపోతే చేయబడు. తెలివి లేకపోతే లేదు, ప్రేమ ఉందా? అది లేదు. కానీ కొడుకు వాడికి ఏదో గట్టాపద వచ్చింది, అమ్మ అన్నాడు అనేసరికలా పరిగెత్తుకొస్తుంది ఎదురుగా. వచ్చి అంటుంది, నా తండ్రి ఎంత బాధపడిపోయినావురా, నువ్వు పిలిచిదాకా నాకు జ్ఞానం లేకుండా వచ్చాను కాను అని ఏమి చేశాను అని బాధపడుతున్నాడు తల్లి. అది తల్లి యొక్క లక్షణం. లేదా అటువంటి వాత్సల్యం లేకపోతే ఆమె తల్లి కాదు. తల్లికి ఉండవలసినది ప్రధానమైనది, వాడు ఏమి తప్పు చేసినా తప్పును బట్టి శిక్షించే మనస్తత్వం ఉండదు తల్లికి. అటువంటి తల్లి కనుక మన తల్లి మొట్టమొదట మన కేక వింటుంది కాబట్టి వినున్నది, కాబట్టి ఆమె శ్రీ. అప్పుడు ఎవరితో ఏం చేస్తుంది? విని పాపం మనవాడు ఎంత బాధపడుతున్నాడు అండి అని స్వామితో విన్నవిస్తుంది, నివేదిస్తుంది కనుక వినిపించున్నది మన ఆర్తిని స్వామికి. తర్వాత మరి రెండు అర్థాలు. ఆమె శృణాతి, మన ఒంటి నిండా మురికి పూసుకొని అనాది జన్మ పరంపరలలో అనేకమైన మురికి గుంటలలో దిగి ఒంటి నిండా బురదపట్టి ఆడి అలసి బాగా ధూళి పట్టించుకో వెళతాం. ధూళేమిటి? రజోగుణం. తమస్సేమిటి? బురద. కాబట్టి ఒంటి నిండా ధూళి పట్టింది, రజస్సు అంటింది. ఇవి రెండు అంటించుకొని మనం వెళితే ఏం చేయాలి? ఆవిడ ఇలా వెళితే వాడు నానాచికాకు పడిపోతాడు. ఆయన స్వామి ఇక్కడ పడుకున్నాడు తండ్రి, ఆయన కొంచెం కోపం. కాబట్టి ఆయన తీవ్రంగా అని అక్కడికి వెళ్ళావు, ఏం చేశావని శాసిస్తాడు. ఈవిడిని ముందు ఆశ్రయిస్తే మన నా ఒళ్ళంతా కడుగుతుంది. అంటే మనలో ఉన్న రజస్సుని తమస్సుని పోగొడుతుంది. పోగొట్టిన తర్వాత ఒకసారి మనకి చక్కని డ్రెస్ ఇస్తుంది. ఏమిటా డ్రెస్సు? మనం ఈ శరీరంలో ఉండేటువంటి దోషములను తొలగించి గుణములను ప్రసాదిస్తుంది. అప్పుడు స్వామి దగ్గరికి తీసుకెళ్తుంది. ఒకసారి సాష్టాంగ పెట్టమంటుంది. మనం ఆయన వైపు చూడకూడదు, మన అమ్మనే చూస్తూ ఆమె మన వెంట ఉంటుంది కనుక ధైర్యంగా ఒకసారి వంగి దండం పెట్టేయాలి. అమ్మ చెప్పింది కనుక. ఆయన చాలండి, ఆయనకు అది ఒక్కటే పెద్ద వీక్నెస్. మిగిలిన ఏమీ లేవు. కానీ ఎవడైనా వంగేడో లొంగిపోతాడు. ఆయన వంగక నిలువుగా ఉన్నాడో వెనక్కి పడేదాకా కొడతాడు, వంగేడో ఆయన వంగిపోతాడు. కాబట్టి ఆయనకున్న పెద్ద వీక్నెస్ అమ్మకి తెలుసు, నా రహస్యం. కాబట్టి నాయనా పడరా, శ్రీమన్నారాయణ శరణం ప్రపత్తి అనరా అని చెప్పింది మనకు అమ్మ. ఈ మంత్రం ఎవరు చెప్పారు? లక్ష్మీదేవి చెప్పింది. ఆవిడ అడిగిందిట శ్రీవైకుంఠంలో స్వామిని, అయ్యా ఈ జీవులందరూ అనాది జన్మ పరంపరలు మాయతో ఆవరించబడి జీవులు కష్టం అనిపిస్తున్నారు కదా, మీరు ఏం చేయగలరు పాపం నిన్ను పొందడానికి? వాళ్ళు యజ్ఞాలు చేయగలరా, దానాలు చేయగలరా, ఏం చేయాలి అంటే ఏమక్కర్లేదు, రహస్యం కానీ వాళ్ళకి చెప్పక. కానీ ఒక రహస్యం ఉంది నాకు. ఈ వీక్నెస్ ఏమిటి అంటే శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అంటే చాలు, వాళ్ళు ఏం చేయక్కర్లేదు. ఇది మాత్రం అస్తమానం అనుకుంటూ ఉండమను అని చెప్పాడు మన స్వామి. కాబట్టి ఆ మంత్రాన్ని మనకి ఇచ్చిన ఆవిడ మొట్టమొదటి లక్ష్మీదేవి. మనకి ఏమని చెప్పింది? నాయన నమస్కారం చేయరా, తీసుకెళ్ళి పడేసింది. మనం ఏం చేసాం? మొదట అమ్మతో చెప్పుకోగానే అమ్మ మన శరీరంలో ఉన్న శుద్ధిని దోషాలను పోగొట్టింది, గుణాలని కలిగించింది. ఐదోది మరో అర్థాలు, మరి రెండు అర్థాలు ఉన్నాయి. అదేమిటిది? మొదటిది ఆశ్రయించి ఉండునది, ఆశ్రయింపబడున్నది. వినున్నది, వినిపించున్నది, దోషములను పోగొట్టున్నది, గుణములను పోషించున్నది అని 6 అర్థములతోటి మనకు తల్లి లాంటిది లక్ష్మీదేవి. తల్లిని సేవించడానికి అయితే మరొకరు సహాయం అక్కర్లేదు. అలాగే అమ్మని లక్ష్మీదేవిని ఆశ్రయించడానికి మరొకరు అక్కర్లేదని అమ్మని మాత్రమే మనం ఆశ్రయిస్తాం. ముందు ఆమెను తలుపు తీయమని ప్రార్థించింది. తలుపు తీయడం ఏమిటి అంటే, నేను జ్ఞానం అన్నాను, ఆ తీసే చేయి పేరు. ఏ జ్ఞానం కలగాలి? నేను స్వతంత్రుడను కాను, నేను కాని మరొకరు కాని నాకు
రక్షకులం కాము, వాడే రక్షకులనే భావము కలిగితే అప్పుడు నువ్వు వాడిని ఆశ్రయిస్తావు. ఈ జ్ఞానం ఎవరి వల్ల కలుగుతుంది? అమ్మ వల్ల కలుగుతుంది. అంటే దీని పేరు ఆమె మనకు ఒక్కసారి ఆమెను తలుపు తీసి లోపలికి చేరుస్తుంది. కానీ తలుపు తీసిన ఆయన లేవడు, ఆవిడ్ని వదలడు. ఇద్దరు కలిసి పడుకొని ఉంటారు మంచం మీద. ఏమిటిది రహస్యం అంటే ఎప్పుడూ లక్ష్మీదేవి లేకుండా నారాయణుడు ఎక్కడా ఉండడు. సృష్టికి ముందైనా అంతే, సృష్టికి తరువాత అయినా అంతే. సృష్టికి తరువాత సమస్త జగత్తులో వ్యాపించి ఉన్నప్పుడు లక్ష్మీదేవితో కూడే వ్యాపిస్తాడు. అలాగే సృష్టికి ముందు ఆయన ఒక్కడు ఎవరూ లేకుండా ఉన్నప్పుడు కూడా ఆయనలో లక్ష్మీదేవి ఉంటుంది. కానీ అప్పుడు లక్ష్మీదేవి ఉన్నదని తెలియదు, ఆయనతో చేరిపోతుంది. సృష్టి అయిన తర్వాత ఆమె ఆయన ఇద్దరు కల్పిస్తుంటారు, కానీ ఇద్దరు వినరు, ఇద్దరు విడి ఉండరు. కాబట్టి మనం నిత్యానపాయిని అని ఒక మొట్టమొదటి చదువుతున్నాం రోజు. ఆయన నిత్యానపాయిని, ఎల్లప్పుడూ 3 కాలముల యందు స్వామిని వీడి ఉండనిది ఆమె లక్షణం. సో మనం ఎప్పుడు ప్రార్థించినా బాధ ఎప్పుడు ఉంటుంది కనుక మనం ఎప్పుడు ప్రార్థిస్తే అప్పుడు వెంటనే మనకు రక్షణ కల్పిస్తుంది. అటువంటి తల్లిని ప్రార్థించాలి. ఇవాళ సన్నివేశం చాలా శృంగారంలా కనిపిస్తుంది. కానీ శృంగారం అంటే మన భౌతికమైన శృంగారం అనుకోకూడదు. అది కేవలముగా మనకి బుద్ధికి ఎక్కడానికి అందరికీ సహజమైనది ఏమి అంటే ప్రేమ. ఇది పుట్టుకతో వస్తుంది అందరికీ ప్రేమ. ఆ ప్రేమతో చెబితే మనకి ఆ ప్రేమ అర్థమవుతుంది. కనుక మనకి కృష్ణ తత్వంలో ఎక్కడ చూసినా ప్రేమ భావాన్ని అంటే మధుర భక్తి భావాన్ని సమృద్ధిగా అందిస్తారు. ఆయనకి మధుర భక్తి ఉన్నది, శాంత భక్తి ఉన్నది, దాస్య భక్తి ఉన్నది, సఖ్యభక్తి ఉన్నారు. 4 రకాల భక్తులు ఉన్నారు కృష్ణ భగవానుడికి. కానీ అందులో మధుర భక్తి వారు మన గోపికలు. ఆ గోపికలు కేవలం కృష్ణుని తమ ప్రియునిగా ప్రేమిస్తారు. ప్రియునిగా ప్రేమిస్తే వాళ్ళు ఏమీ జ్ఞానం లేరు, భగవంతుడికి దేవుడే సాక్షాత్ భగవానుడే అని తెలియదు అనుకోకండి. వారికి అందరికీ తెలుసును. వారు గోపికా గీతములు పాడినప్పుడు రాసలీలలో అఖిల దేహినాం అంతరాత్మదృక్, సమస్తమైన శరీరధారులకు అందరికీ నీవు అంతరాత్మ, లోపల ఆత్మగా ఉండి దృక్ వారికి జ్ఞానముగా ఉన్నవాడివి నువ్వయ్యా అని చెప్పారు. అయితే ఏమిటిది వాడికి తెలుసును. తెలిస్తే కామం ఏమిటి? కామం కాదు. అదేమిటి? భగవద్రతిని కామం అనకూడదు. మరి ఏమనాలి దానిని? అది కేవలం భగవద్విషేకమైన ప్రీతి, దానిని భక్తి అంటారు. చేత ఆశ్చర్యాన్ని బట్టి పేరు వేరుస్తూ ఉంటుంది. ఒక చోట మంచి నీటి బిందువ కాలుతున్న పెనం మీద పడ్డది, ఏమైపోతుంది? వెంటనే ఆవిరి అయిపోతుంది, కనపడదు. సముద్రంలో పడ్డది, ఉప్పగా అయిపోతుంది. అదే ఆ సముద్రంలో ఉన్న ముత్యపు చిప్పలో పడ్డది, ముత్యం అవుతుంది. తామరాకు మీద పడ్డది, ముత్యములా కనిపిస్తుంది. మీ ఎడారిలో పడ్డది, అసలు స్వరూపమే పోతుంది. ఇక్కడ ఆవిరైనా మిగిలిందే, పెనం మీద పడితే అక్కడ ఆవిరి ఉండదు, పోతుంది, ఎక్కడ పడదో తెలియదు. అలా ఉంటుంది మన ప్రేమ. మన ప్రేమ అనేది వర్షించాలి. ఎక్కడ వర్షించాలి? ఎడారిలో వర్షించకూడదు, లేదు పెనం మీద పడకూడదు, కాలుతున్న పెనం మీద పడకూడదు, సముద్రంలో కూడా ఉప్పనైపోకూడదు. మరి ఎక్కడ పడాలి? మంచి నీటిలో కలిసి మంచినీరుగా మారాలి. మంచినీరు ఎవడు? స్వామి రసస్వరూపుడు ఆయన. కేవలం శుద్ధమైన మహత్తరమైన రుచి కలిగినటువంటి పదార్థం రసం ఆయన. అందులో మన ఆత్మ చేరితే ఏమవుతుంది? తాను రసం అవుతుంది. అంటే రసములో చేరితే రసమవుతుంది, ఉప్పులో చేరితే ఉప్పు అవుతుంది, మురికి నీటిలో చేరితే మురికి నీరు అవుతుంది. చేర్చకు నాయన దానిలో చేర్చు. ఇది మన యొక్క దివ్యమైనటువంటి ఒక అనుభవ ప్రకారం. దానికోసమని మన వారు రసస్వరూపుడు కనుక ఆయన రసభావనతో అనుభవిస్తారు. వారు భక్తులు, వారు ప్రేమస్వరూపుడు. అటువంటి ఒక స్థితిలో ఉంది మన ఆండాళ్ళ తల్లి. గోపికలు వీరు వెళ్ళారు. స్వామి పడుకొని ఉన్నాడు. ఎవరితో? అమ్మ నీలాదేవితో కలిసి పడుకొని ఉండి, సరే తలుపు తీయమన్నారు కదా, తీద్దామని అమ్మ లేవబోయేసరికి వద్దని వారిస్తున్నాడు ఆయన. అదేమిటి స్వామి ఆయన వారించడం ఏమిటి? ఈమె లేస్తానంటే అంటే సరే అని ఎలాగో ఆయన మీద పడుకుంటే ఆయన లేపుకోలేక ఊరుకుంది. తలుపు తీయలేదు. తలుపు తీయకపోతే ఆవిడ ఇలా కళ్ళతోటి ఆయన వైపే చూస్తూ ఉంటే స్వామికి ఒక్కసారి ఈమె చూపులో, ఈమె స్పర్శలో ఆయన గొడవలు మరచి నిద్ర పట్టేస్తే మళ్ళీ అమ్మ లేచి మనకి తలుపు తీయబోతుంది. అప్పుడు మళ్ళీ స్వామి వలదని వారిస్తాడు. ఇది ఒక పెద్ద రసమైనటువంటి ఘట్టం. వారిస్తూ ఉంటే యువతల నుంచి పిల్లలు చూసి, అమ్మా తప్పమ్మా, ఇది నీకు తగదమ్మా, తల్లివి కదా, నీవు నా మీద ప్రేమతోటి రావాలి కానీ ఆగిపోతావా అంటారు. ఇది ఒక విచిత్రమైన కథ. సృష్టికి ముందు భగవంతుడు శక్తి కలవాడా లేనివాడా, జ్ఞానము కలవాడా లేనివాడా? జ్ఞానము శక్తి మొదలైన వాటికి లక్ష్మీదేవి పేరు. అంతే మనకి మేధాయై నమః
శ్రద్ధాయై నమ, విభూత్యై నమ, సురభ్యై, ఎన్నో పేర్లు మనం చదువుతూ ఉంటాం రోజు నామాలలో. అన్నీ వాసన ఆవిడ, శక్తి ఆవిడ, జ్ఞానం ఆవిడ, క్రియ ఆవిడ అని ఇట్లాగా నామాలు. అంటే ఏమిటి? కదలాలి అంటే ఏముండాలి? నడవగలరండి మీరు? నడవగలను కానండి అంటే కానండి అంటే శక్తి లేదు. నడవగలిగితే కూర్చున్నాడు, నడవగలడో తెలుస్తుందా? తెలియదు. ఇప్పుడు కూర్చున్నవాడు నేను మాట్లాడకుండా కూర్చున్నాను, మాట్లాడగలనో లేదో, చదువుకు కూర్చున్నాడు కానీ నేను మాట్లాడతాడో లేదో అనిపిస్తుంది. ఈ మాట అనేది బయటకు వస్తే, ఇప్పుడు మాట బయటకు వస్తుంది, నాకు మాట ఉన్నదని తెలిసింది, అలాగే శక్తి ఉన్నదని తెలుస్తుంది. కాబట్టి విశ్వమంతా సృష్టింపబడితే అప్పుడు స్వామిలో ఇంతకాలము ఈ శక్తి ఉన్నదని తెలుస్తుంది. సృష్టికి ముందు ఎలా ఉంటాడు ఆయన? శక్తి తన లోపల తనతోనే చేరి ఉంటాడు. దయ ఉన్నదా లేదా స్వామికి? ఉన్నదండి. ఎలా తెలిసింది? సృష్టికి తరువాత. సృష్టికి ముందు దయ ఉన్నదో లేదో తెలిసిందా? తెలియలేదు. సృష్టికి ముందు ఆయనకి అన్నీ తెలుసుననే జ్ఞానం ఉన్నదో లేదో తెలుసునా? తెలియదు. ఎప్పుడు తెలిసింది? సృష్టి అయిన తర్వాత. కాబట్టి జ్ఞానము శక్తే, ఇచ్ఛాశక్తే, క్రియాశక్తే, సర్వజ్ఞత్వం, సర్వశక్తిత్వం, సర్వేశ్వరత్వం, ఈ గుణములన్నీ స్వామితో ఉంటాయి. కానీ సృష్టికి ముందు ఉన్నట్టు ఎక్కడా మనకి బయలుపడవు. కాబట్టి అమ్మవారు స్వామితో కలిసి ఉన్నదా లేదా? సృష్టికి ముందు ఉండకపోతే మనం పుట్టం. కాబట్టి ఉన్నది, కానీ అప్పుడు వేరే ఉన్నదని తెలియకుండా కలిసిపోయి ఉంటుంది. కలిసిపోయి ఉన్నప్పుడు ఏమన్నా మనం ఒక్కటే ఉందండి, ఏకమేవ అద్వితీయం, ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటి ఉంటే ఎలా వచ్చిందండి రెండోది అంటే? అందులో కనపడకుండా వేరొకటి ఉంది, అది వెలుపలికి వెళ్ళాలని స్వామి అనుకున్నాడు. అనుకోగానే వెలుపలికి వచ్చింది. వచ్చిన తర్వాత అరే దీనికి ఎంత శక్తి ఉంది అన్నాము. శక్తి అంతకుముందు ఉందా, కొత్తగా వచ్చిందా? రాలేదు. ఉన్న శక్తి వెలుపలికి వచ్చింది. వెలుపలికి వస్తే శక్తి మన పదార్థములుగా కనిపిస్తుంది. ఈ పదార్థములుగా కనిపించేదంతా ముందెక్కడుంది? స్వామిలోనే ఉన్నది. అప్పుడు దీనికి ఏమిటున్నాయి? నామరూపములు లేవు, తర్వాత నామరూపములు వచ్చాయి. కాబట్టి నామరూపములు లేకుండా అంతా కలిసి ఒకటిగా విశ్వం అనేది లోపలుండే జీవులనేవారు పరమాత్మతో చేరి ఉంటే ఈ ఉన్న అన్నిటికీ అధిష్టానమైనటువంటి తల్లి పేరు శ్రీ. ఆవిడ ఇప్పుడు ఏమిటైంది? ఇద్దరు కలిసి పడుకున్నటువంటి పాంపులో ఇద్దరున్నారని తెలియకుండా ఉన్నటువంటి దానిలో ఒకసారి ఆమె లేవబోతే ఈయన వద్దన్నాడా? వద్దంటే ఆయన ఆవరించడం ఏమిటి? దీని అర్థం ఏమిటి అంటే స్వామి మొట్టమొదట సృష్టి చేయాలని సంకల్పిస్తాడు. సృష్టి చేయాలని సంకల్పిస్తే ఆ సంకల్పం కలగగానే ఒకసారి ప్రకృతి బయటికి కదులుతుంది. మనలో కదలికి వస్తే తిరిగి వచ్చే ముందు ఏం చేస్తాం? కదులుతాం. ఆ కదలటానికి కాలం అని పేరు పెట్టారు మనకి. కాలం అంటే ఏమిటి? భగవానుడు కదలకుండా ఉన్న భగవానుడిలో కలిగిన మొదటి కదలికకు కాలమని పేరు. ఇది మొట్టమొదటిది. ఈ కాలం కదలగానే ఏమొచ్చింది? వదలికి వెంటనే చేతులు కాళ్ళు అన్నీ విడిగా అన్నీ కదులుతున్నాయి, లేచాం. ఇప్పుడు లేవగానే ఏమో అంతకుముందు పడుకున్నప్పుడు ఇన్ని ఉన్నాయో లేదో తెలియకుండా పడుకున్నటువంటి మనము ఒకసారి విడివిడిగా కదిలితే విశ్వం వచ్చింది. కాబట్టి భగవంతునిలోంచి విశ్వము రావటం అనే అర్థాన్ని ఏమిటి అంటే అన్నీ తనతో చేరి ఉన్న స్వామి లోపల చేరి ఉన్నటువంటి సర్వపదార్థములు తన శక్తి రూపముగా అంటే వేరుగా కనపడకుండా కలిసి ఉన్నప్పుడు లక్ష్మీదేవితో కలిసి వేరుగా కనపడకుండా పడుకున్నాడు. తర్వాత ఏం చేశాడు ఆయన? ఈవిడ లేచింది. లేస్తే ఉండు తొందరపడకు అని ఆపాడు. ఏమిటర్థం? ప్రకృతి మాత్రం వెలుపలికి వస్తే సృష్టి జరగదు. ప్రకృతి లోపల తాను ప్రవేశించాలి. కాబట్టి ఆయన కలిసి తీయాలి. కానీ నువ్వు తలుపు తీస్తావేమిటి? మీ వాళ్ళు వస్తే నువ్వు తలుపు తీసి, మా వాళ్ళు వస్తే నేను తలుపు తీస్తే బాగుంటుందా? ఎవరికైనా నేనే తీయాలంటే యజమానిని కనుక మీ వాళ్ళ మీద నాకు ఆధారం ఉందని తెలియడానికి నేను తీయాలంటాడు స్వామి. అదేమి మా వాళ్ళు పిలిచాను నేను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అడ్డేశాడు స్వామి. అంటే ప్రకృతి ఒక్కటి వెలుపలికి రాకూడదు. ప్రకృతికి లోన భగవానుడు చేరి వెలుపలికి రావాలి. ప్రకృతితో భగవానుడు చేరితే కానీ నామరూపములు ఉండవు ప్రకృతికి. కాబట్టి ప్రకృతికి నామరూపములను కల్పించేటువంటి పరమాత్మ ఎవరు తలుపు తీస్తారు మనకి అంటే? మనకి నామరూపములు ఎవరు కల్పిస్తారు? ప్రకృతి కాదు. జీవుడా? కాదు. మరెవరు? పరమాత్మ జీవునిలో చేరి ప్రకృతిలో చేరి మనకి నామరూపములు ఇన్ని వేరు చేశారు. ఇప్పుడు మనమందరం ఏమైనాం? వేరైనాం. వేరా ఒకటే? మళ్ళీ ఒకటైన వేరైన వారం మనమందరం. కాబట్టి ఒకటైన వేరైన తత్వములో మనకు కనిపించేదంతా ప్రకృతి. ఈ ప్రకృతికి అధిష్టానం ఎవరు? తల్లి లక్ష్మీదేవి. కాబట్టి ఆయన నామాల మొదటి నామం ఏమిటి? ఓం ప్రకృత్యై నమః. ప్రకృతి అయితే మారిందంతా ఎవరండి? వికృత్యై నమః. మారినది నువ్వే, మారకముందు ఉన్నదానివి నువ్వే అని రెండు పేర్లు మొట్టమొదటి ప్రారంభిస్తాం లక్ష్మీ అష్టోత్తరంలో. ప్రకృతి వికృతి. అయితే వికృతి అంటే ఏమిటి? లేచింది. ప్రకృతి అంటే లేవకుండా స్వామితో కలిసి పడుకుంది. లేవకుండా స్వామితో పడుకుంటే ప్రకృతి, లేచి కదిలితే వికృతి. కాబట్టి ఇది మన అందమైనటువంటి ఒక సృష్టి రహస్యం. దాన్ని చెప్పాలి, మనకు కథలో చెప్పేయాలి. శృంగారంలో చెప్తే మరీ బుర్రకి బాగా పడుతుంది. కాబట్టి అమ్మని స్వామిని పడుకు మీద పడుకోబెట్టారు.
ఆ మంచం చాలా అందమైన మంచం, ఎత్తైన మంచం, తెల్లటి దుప్పటి వేసుకున్నారు, మెత్తని పరుపు పొరుచుకున్నారు, 4 కోళ్ళు కలిగినటువంటి పెద్ద ఎత్తైన పట్టు మంచం, దానికి అడుగున కోళ్ళు దంతపు కోళ్ళు, ఏమందవం, అవి బాగా కనిపించేలా చుట్టూ దీపాలు పెట్టుకున్నారు. ఇలాంటి పూర్వం ఇలా గుత్తి దీపాలు ఉండేవి ఇంట్లో మీదని, 5 6 దీపాలు లోపల పెట్టుకొని మీదని పెట్టుకున్నాం. క్షత్రియుల ఇళ్ళలో వాటిలో ఉండేవి బాగా, అలాంటివన్నీ జమీందారుల ఇళ్ళలో ఉండేవి. ఆ దీపాలు లాంటి దీపాలు పెట్టుకున్నారట. ఎక్కడ? మంచానికి ఎత్తుకి లెవెల్కి సరిపోయేంత ఎత్తుకి శమ్యా మీద గుత్తి దీపం, ఆ గుత్తి దీపాలు పెట్టుకొని స్వామి అమ్మవారు పడుకున్నారు గదిలో. ఇవాళ ఆ సన్నివేశంలో మనం దర్శిస్తున్నాం స్వామిని, అక్కడ ప్రార్థిస్తాం మనం స్వామిని లేచిరమ్మని. ఆ కథ ఒక్క మాట చూద్దాం, తర్వాత దాని వివరణం చేస్తాను, పాశురం చదువుతున్నాం. కానీ చివర రోజు మీరందరూ రోజు పాపం చెప్తున్నాడు ఆయన, కానీ 2 నిమిషాలు పాపం తొందరపడిపోతున్నారు. అతను అనుగ్రహించి ఆ 2 నిమిషాలు ఉండకూడదు, క్షమించండి, నేను కూడా అలా అంటున్నాను, కానీ బాగులేదు, ఏమంటే చిన్నపిల్లతనంగా ఉంది. అందుచేత మనం కొంచెం పెద్దవాళ్ళం కనుక ఆ తిట్ల చివరి రేపు రాబోయే జనవరి 16 నుంచి 23 దాకా మన శ్రీ 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 జీఎల్ స్వామి వారు విజయవాడలో గీతోపన్యాసాలు చేస్తున్నారు. ఆ సందర్భంగా 23వ తేదీని రోజు మనం ఉదయం చదువుకునేటువంటి సహస్రనామాన్ని 1,00,000 మంది చేత ఏకకాలంలో పారాయణ చేయించాలి అని ఒక సంకల్పం చేశారు. దానికి ఎవరైనా యథాశక్తి కైంకర్యం చేయాలనుకున్న వారికి సమర్పిస్తే రసీదు లేకుండా సమర్పించవద్దని. తిన్మేలేరి కొత్తలర్ పూంకుషల్ నప్పిన్న కొంగమే వైత్తు కిడంద మలర్ మార్వాయ్ తిరవాయ్ மை தடங்கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய். కుత్తు విళక్కెరియ. కుత్తు అంటే గుత్తి, మనం తెలుగులో గుత్తి అంటాం, ద్రావిడ భాషలో కుత్తు అంటారు, కానీ గాగానే పలుకుతారు. కుత్తు విళక్కు అంటే గుత్తి దీపము అంటే 5 దీపాలు ఉంటాయి, 5 ఉంటాయి. ఈ 5 పక్కల వెలిగించిన 5 దీపాలు కలిపి ఒక మాట వెలుగుతుంటే ఒక గుత్తిలా కనిపిస్తాయి కనుక గుత్తి దీపము. దీపము ఏరియా ప్రజ్వలిస్తుంది. దీపం ప్రజ్వలిస్తుందండి అని అర్థం తర్వాత తెలుసుకుందాం. దీపం ప్రకాశిస్తుంది. ఏమిటి మాటకు అర్థం? దీపం అంటే ప్రకాశించి తీరాలి, ప్రకాశించకపోతే దీపం కాదు, వట్టి అన్నమాట. లెక్కు ఏరియా ప్రజ్వలిస్తూ ఉండగా. కోట్టుక్కాల్, కోడు అంటే దంతం, కోట్టుక్కాల్ దంతపు కోళ్ళు కలిగినటువంటి. కట్టిల్ మేల్, కట్టి అంటే మంచం, మేల్ అంటే పైన. కట్టిల్ మేల్ పడుకున్నారట. ఎలా పడుకున్నారు? దాని మీద ఏమిటి అంటే కట్టిల్ మేల్ మెత్తెన్ర పంచశయనత్తిన్ మేల్, మెత్తెన్ర మెత్తనైన, పంచశయనత్తిన్ మేల్ పంచశయనం. పంచశయనం అంటే 5 గుణములు కలిగినటువంటి పాన్పు. దీపాలు ఉంటాయి, 5 ఉంటాయి. ఈ 5 పక్కల వెలిగించిన 5 దీపాలు కలిపి ఒక మాట వెలుగుతుంటే ఒక గుత్తిలా కనిపిస్తాయి కనుక గుత్తి దీపము. దీపము ఏరియా ప్రజ్వలిస్తుంది. దీపం ప్రజ్వలిస్తుందండి అని అర్థం తర్వాత తెలుసుకుందాం. దీపం ప్రకాశిస్తుంది. ఏమిటి మాటకు అర్థం? దీపం అంటే ప్రకాశించి తీరాలి, ప్రకాశించకపోతే దీపం కాదు, వట్టి అన్నమాట. లెక్కు ఏరియా ప్రజ్వలిస్తూ ఉండగా. కోట్టుక్కాల్, కోడు అంటే దంతం, కోట్టుక్కాల్ దంతపు కోళ్ళు కలిగినటువంటి. కట్టిల్ మేల్, కట్టి అంటే మంచం, మేల్ అంటే పైన. కట్టిల్ మేల్ పడుకున్నారట. ఎలా పడుకున్నారు? దాని మీద ఏమిటి అంటే కట్టిల్ మేల్ మెత్తెన్ర పంచశయనత్తిన్ మేల్, మెత్తెన్ర మెత్తనైన, పంచశయనత్తిన్ మేల్ పంచశయనం. పంచశయనం అంటే 5 గుణములు కలిగినటువంటి పాన్పు. పాన్పు అంటే 5 గుణాలు ఉండాలిట. శీతకాలంలో వెచ్చగా ఉండాలి, వేసవి కాలంలో చల్లగా ఉండాలి. మనం కొన్ని పరుపులు ఉంటాయి, ఇంట్లో వేస్తూ ఉంటాం, ఫోము, ఈ వేసవికాలంలో వేసుకోలేము, కిందన పడుకుంటాం. అందుచేత దినం పడుకుంటే వేడెక్కిపోతుంది. ఇప్పుడు మంచి బాగుంటాయి, వెచ్చగా ఉంటాయి. కాబట్టి అలా కాకుండా వేసవి కాలంలో చల్లగా, శీతకాలంలో వెచ్చగా ఉండాలిట పరుపు. 2వ లక్షణం ఏముండాలి? విశాలంగా ఉండాలట. మనకి ట్రైన్లో బర్త్లాగు ఇటు తొలితే పడిపోతాం అంటే బాగుండదు. కాబట్టి సమంగా విశాలంగా ఉండాలి. 2వది వైశాల్యం. 3వది ఏముండాలి? మెత్తగా ఉండాలి, మార్దవం ఉండాలి. 4వ లక్షణం ఏముండాలి? పరిమళం, ఒక సువాసన పాంపుకు ఉండాలి. ఈ లక్షణాలు ఉండాలి. తరువాత దానికి మొట్టమొదటిది శైత్యము, తర్వాతది మార్దవము, తర్వాత వైశాల్యము,
తరువాత వైశాల్యం, తర్వాత పరిమళము తర్వాత దానికి చక్కనైనటువంటి ఒక తెల్లటి బట్ట వేసి చూసేసరికి మనసును ఆకర్షించేటువంటి లక్షణం ఉండాలి. ఇవి ఉంటే పాంపు బాగుంటుందని 5 లక్షణాలు ఉంటాయి కానీ దాని పేరు పంచశయనం అని పేరు పెట్టారు. కాదు, అది పంచ కాదు, పంచు అన్నారు కొందరు. పంచు అంటే పత్తి, అంటే దూది పరుపు అని అర్థం అనమాట. పంచశయనం అంటే దూది పరుపు మీద, అంటే గుడ్డలతో కూడిన పొంతల పరుపు కాదు అని అర్థం. కాబట్టి పంచశయనత్తిని మీద అర్థం, కానీ అది అర్థం కాదు. మన పెద్దలు 5 లక్షణములు కలిగిన పరుపునే అర్థం చెప్తారు. అటువంటి పరుపు మీద ఏరి ఎక్కి పడుకున్నారట. మంచం మీద ఎక్కడం అంటే ఎత్తుందని అర్థం కాదు, ఎక్కేరు అంటే ఎత్తు మీది అన్నమాట. కాబట్టి ఎత్తు మీద ఉందా మంచం. మేరేరి ఇంకా స్వామి అమ్మవారు కనిపిస్తోంది, ఆ ప్రక్కన కృష్ణ భగవానుడు కనిపిస్తున్నాడు. ఇద్దరు దగ్గరగా గాఢాలింగనం చూసుకుని పడుకొని ఉన్నారు. కొత్తలర్ పూంగుజల్, ఆ తల్లి తలలో మంచి కొత్తు అంటే గుత్తులు, అలర్ అంటే గుత్తులుగా వికసించినటువంటి పువ్వుల గుత్తి పెట్టుకుంది తలలో. ఆమె పువ్వులు అలంకరించుకుంటారు. కొత్తలర్ పువ్వులు ధరించినటువంటి కుషల్ అంటే కేశములు, ఆ కుషల్ కేశములు కలిగినటువంటి కొత్తలర్ పూంగుజల్ నప్పిన్నై, ఆవిడ పేరు నప్పిన్నై అంటే నీలాదేవి. ఆవిడ కొంగై మేల్, ఆ వక్షస్థలం మీద ఇలా చేయి పెట్టుకో పడుకున్నాడు. కొంగై మేల్ వైత్తు కిడంద, ఆనుకొని పడుకొని ఉన్నా. ఏమిటి ఆడుకుని పడుకున్నాడు? ఈమె ఇప్పుడు దీనివల్ల మనకు అర్థమైందిట. ఆవిడ లేవబోతూ ఉంటే లేవద్దని తన అదిమి పట్టాడు అని అర్థం అంట. అయితే ఆవిడ లేవబోతూ ఉంటే అదిమి పడ్డానికి ఏమిటండి కారణం అంటే ఆమె తలలో దాల్చినటువంటి ఆ పువ్వుల పరిమళము స్వామిని ఒకసారి మోహపరిచి ఈమె వెళితే ఎలా బ్రతుకుతాను అనిపించిందిట. అందుచేత వాటిలో కలిగినటువంటి ఆ వికాసముతో కూడిన పరిమళము, ఆ పరిమళముకు వ్యామోహము కలిగి నువ్వు లేవద్దు అంటున్నట్టు. అంతేగాని వీళ్ళకి తలుపు తీయద్దని కాదు. కొత్తల పూంగుజలన పిన్న కొంగమేల్ బైత్తు కిడందా, తనను చేర్చి పడున్నటువంటి మలర్మార్ఫ, ఆమె వక్షస్థలమును తాను దగ్గరగా చేరేసరికి ఏమైంది? ఈయన గుండెలు విశాలమైపోయినాయిట. అంటే హృదయం విశాలమైంది. హృదయం విశాలమైందంటే ఉదారమైంది. అందరినీ రక్షించాలనే బుద్ధి కలగాలి అంటే అమ్మవారి వక్షస్థల స్పర్శ కలగాలి. అమ్మవారి వక్షస్థల స్పర్శ కలిగితే స్వామి హృదయం విశాలమవుతుంది, మనకు రక్షణ కలుగుతుంది. కాబట్టి వారిద్దరి యొక్క ఆలింగనము మనకి రక్షకము, వారిద్దరి యొక్క పరస్పర అన్యోన్య ప్రేమ మనకు రక్షకము. అది లేకపోతే మనల్ని రక్షించే దిక్కు లేదు. అందుచేత వారిద్దరి యొక్క ఆ ప్రేమను, గాఢానురాగాన్ని వర్ణిస్తారు ఎక్కడ చూసినా. అంచేత వైత్తొక్కిడంద మలర్ మార్ఫ, మలర్ అంటే వికసించినటువంటి, మార్పు అంటే హృదయం, వక్షస్థలం గలవాడా స్వామిని పిలిచాం. అలా పడుకున్నటువంటి స్వామి వాయి తెరవాయ్, నువ్వు గాఢాలింగనం వదలక్కర్లేదు, నువ్వేమీ లేచి రావక్కర్లేదు, నోరు తెరవయ్యా, ఒక మాట పలుకు. ఏం మాట పలకాలి? వస్తున్నా లోపల నుంచి లేచి రావాలే. మనకి తలుపు ఎంతసేపు పలుకున్నా పలకకుండా ఉండకుండా లోపల నుంచి అంటే మనకి ధైర్యం. వస్తాడు, వెళ్ళకపోతే 2 నిమిషానికైనా వస్తాడు. కాబట్టి కృష్ణ భగవానుడు అర్జునుని ఓదార్చడానికి ఏమిటి చేశాడు? మాటే ఇచ్చాడు. ఏమిటి మాట ఇచ్చాడు? మా శుచ అన్నాడు. భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత ఆఖరి శ్లోకంలో ఏమిటంటాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ హం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచ, ఏడవకయా అన్నాడు. అమ్మయ్య ధైర్యపడిపోయినాడు మనవాడు. కాబట్టి మనం కూడా అలాగే ఏమిటి వినాలి? స్వామి మాట వినాలి. ఏ మాట వినాలి? మా శుచ అనే మాట వినాలి. కాబట్టి స్వామి ఒక మాట పలకవయ్యా, మా శుచ అన్న అలాంటి మాట, ఒక్క మాట మాకు ధైర్యాన్ని కలిగించు అని వాయి తెరవాయ్. ఇందాక ఆయన వద్దనడ్డాడు, ఇప్పుడు దానికి బదిలీగా మన అమ్మ అడ్డుతోంది, నువ్వు వెళ్ళొద్దన్నది. తింటే అదేమిటిది అంటే ఆయన ఎప్పుడైతే తన వక్షస్థలముతో ఆయన వక్షస్థలాన్ని స్పృశించేసరికి ఈవిడికి పారవస్యం వచ్చింది. ఇందాక ఈమె మంచి సుగంధిలమైనటువంటి కేశభాషములతో కూడినటువంటి విశాలమైన ఉన్నతమైనటువంటి వక్షస్థల స్పర్శ కలిగేసరికి ఆయన లేవద్దన్నాడు. ఇప్పుడు ఆయన ఒక్కసారి ఇలా పడుకుంటే ఆయన నేత్ర సౌందర్యాన్ని, ముఖ సౌందర్యాన్ని దర్శించేసరికి అమ్మకి లేవద్దనిపించింది. పడుకోబడుతానులే, తీస్తాను, తలుపు తీద్దాం, తొందరగా ఇంకా పిల్లలు వచ్చారులే, తీద్దాం ఉంటుందట మన తల్లి. అంటే అప్పుడు చూశారు ఆవిడ కళ్ళు అంతేసి, కళ్ళు చూసి నోటితోటి చేతితోటి వద్దలేదు, కళ్ళతోటి వారిస్తోందిట. ఆ కళ్ళు ఎలాగున్నాయి చూడండి ఒక్కసారి. మై తడం కಣ್ಣಿనాయ్, మై కాటుకవలే, తడం నల్లనైన తడం విశాలమైన, కಣ್ಣಿనాయ్ కళ్ళు కలదట. స్త్రీ నేత్రాలకు అందమేమిటి? నేత్ర సౌందర్యం లేకపోతే స్త్రీ ఎవరికి రుచించదు. నేత్ర సౌందర్యమే స్త్రీకి సౌందర్యము. నేత్ర సౌందర్యం ఎలాగుండాలి? నల్లగా గుడ్డు ఉండాలిట, విశాలం ఉండాలిట. మై తడం, మై అంటే నలుపు, తడం అంటే వైశాల్యం. కాబట్టి దీనికి మనకి శ్రీరామాయణంలో సుందరకాండలో మీరు ఒక్కసారి కానీ సీతమ్మతల్లిని చూస్తే ఈ రూపం కనిపిస్తుంది. ఆ సీతమ్మతల్లిని వర్ణిస్తూ వాల్మీకి అంటాడు, ఆమె అసితేక్షణ
విశాలాక్షి అంటాడు. అసితేక్షణ, అసిత అంటే నల్లని చూపులు కలదుట మన సీతమ్మ. విశాలాక్షి విశాలమైన నేత్రములు కలుగుట. ఆ రెండూ కలిపారు ఇక్కడ నాండాళ్ళ తల్లి. మై తడం కణినాయ్, మై నల్లని, తడం విశాలమైన, కణినాయ్ నేత్రములు కలిగినటువంటి తల్లి నీలాదేవి. నువ్వు ఉన్ మణాళనై నీ ప్రియుణ్ణి, నీ వల్లభుణ్ణి ఎత్తన పోదుం తుయ్యలొట్టాయి, ఎంతసేపు లేవకుండా అడ్డగిస్తావు. తుయ్యలేజ నిద్ర నుంచి లేవకుండా నువ్వు అలా వారిస్తుంటే లేవగలడా? నీ శాసనాన్ని అతిక్రమించలేడు. కాబట్టి నీ శాసనాన్ని అతిక్రమించడం నువ్వేంటి? ఇలా కళ్ళు మా వైపు తిప్పు, అటువైపు చూస్తావేంటి? అటువైపు చూస్తే నీ కళ్ళు చూస్తే లేవడు. కాబట్టి అమ్మా ఒకసారి నీ చల్లని విశాలమైన ఉదారమైన చూపులను మా వైపు ప్రసరింపచేయి తల్లి. మై తడంగణినాయ్ నీ ఉన్మణాళనై ఎత్తన పోదుం, ఎంతసేపు తుయ్యలెజ ఒట్టాయ్ లేవకుండా అడ్డగిస్తావు. ఎత్తన ఏలుం పిరివార్తహిల్లాయాల్. అయితే న్యాయమా? అంత ప్రేమగల సుందరుడైన మనోహరుడైన ప్రియులు, అంత ప్రేమ కలిగినటువంటి భార్యలు కలిసి పడుకుంటే లేలే అనొచ్చండి, తప్పు కాదు అంటే అమ్మ నిజమే, నువ్వు లేవడం మంచిది కాదు, స్వామిని నువ్వు వదలడం మంచిది కాదు, స్వామికి మనసుకి ఖేదం కలిగించడం మాకు ఇష్టం లేదు, కానీ పోనీ లేవద్దు. కానీ ఎత్తన పోదు, ఎంతసేపు ఎత్తన ఏలు ఏమాత్రము అంటే స్వామి వైపు చూస్తున్న చూపు మా వైపు తిప్పకూడదా? ఒకసారి స్వామి ఆలింగనం నుండి ఒకసారి మా వైపు తిరగకూడదా? అనకూడదా? అటుండి తిరగకూడదా? ఎత్తన ఏలు ఏమాత్రమైన పిరివు అంటే ఎడబాటుని, అత్తహిల్లాయ్ ఓర్వలేని దానివైతే ఇది నీకు తత్వమనరు, నీ తత్వము కాదు, నీ స్వభావానికి తగదు. తగవనరు న్యాయము కాదు, నీ స్వభావానికా ముందు తగదు. నీ పేరేమిటో తెలుసునా? శ్రీ. నువ్వు ఇలా ఉండొచ్చా? మరి నువ్వెవరు? పురుషకారమేనా నీ పేరు? తగవనరు న్యాయం కాదు. అందుచేతమ్మా నీకు తత్వం అంటే తత్వము కాదు, స్వభావము కాదు, తగవనరు న్యాయము కాదు. కాబట్టి అమ్మా స్వామిని లేవని, స్వామి మా వైపు వచ్చేలా అనుగ్రహించు అని మళ్ళీ అమ్మని ప్రార్థిస్తున్నాం. నేను ఒక్క ఆమెను లేపి తలుపు తీయమన్నాం. ఇవాళ స్వామితో కూడి పడుకున్న అమ్మని చూసి, అమ్మా నీవు స్వామి విశ్లేషాన్ని ఓర్వలేయనని పట్టుకో కూర్చోకమ్మా, మా కోసమని స్వామిని మా వైపు రానియ్యి అని ఇవాళ ప్రార్థిస్తున్నాం. అంటే ఏమిటి అమ్మవారి లక్షణం? పురుషకారము అని మనవి చేశాను. పురుషకారం అంటే అర్థం మధ్యవర్తిని, మరో అర్థం ఘటకురాలు, మనను భగవానునితో చేర్చున్నది, కలుపునది. అట్లాంటి కలిపేటువంటి తల్లి కనుక మనము స్వామితో చేరి ఉన్న అమ్మని ప్రార్థించాలి. ఎలాగూ మీకు ద్వయమంత్రం అని ఒక మంత్రం ఉన్నది. ఈ వైష్ణవ సంప్రదాయంలో గురువుల వద్ద ఉపదేశం పొందే మంత్రాలు అందరికీ తెలిసిన మంత్రాలు, ఇవేం రహస్యమైన మంత్రాలు కావు. కానీ రహస్యాలంటే గురువు ఉపదేశిస్తే కానీ మనకి పని చేయవు. పంచాంగంలో కొన్ని కోట్ల మంత్రాలు రాస్తున్నారు, చూస్తున్నారు కదా మీరందరూ. జపం చేస్తే ఫలించదండి. పుస్తకం చూసి నేర్చుకుంటే మంత్రం ఫలించదు. ఎవరైనా అనుకుంటూ ఉంటే వినంటే పనికించదు. సినిమాలో పాటలుగా పాడితే మీకు సినిమా పాటల పుస్తకంలో ఉంది కానీ మంత్రం చదువుకుంటే ఫలించదు. మరి ఏమిటి చేయాలి? ఒక మహాపురుషుడు, సిద్ధి పొందిన ఒక మహాపురుషుడి దగ్గర వారి సమాశ్రయం చేసి దాన్ని ఉపదేశం పొంది నీకు ఇది ఫలించుగాక అని వారు మనస్సులో సంకల్పిస్తే వారి అభయహస్తం ద్వారా మన యందు ప్రసరించి మనకు ఆ మంత్రం జపిస్తే మనకు ఆ సిద్ధి కలుగుతుంది అని పెద్దల నిర్ణయం. కాబట్టి మంత్రం చెప్పేస్తే ఇదేమిటి సభలో మంత్రం చెప్పేస్తాడు అనుకోకండి. మంత్రం నేను చెప్పలేదు అంటే ఉపదేశించలేదు, నేను ఊరికే మీకు తెలిసిన పంచాంగంలో మంత్రంలాగా నేను అంటున్నాను వినండి అంతే. ఇది ఉపదేశం కాదనడం. ఏమిటి దీని అంటే మంత్రానికి లక్ష్మీదేవితో కూడిన నారాయణుని యొక్క చరణములనే మనం ఉపాయముగా ఆశ్రయించాలి. కాబట్టి మంత్రం చెప్పేస్తే ఇదేమిటి సభలో మంత్రం చెప్పేస్తాడు అనుకోకండి. మంత్రం నేను చెప్పలేదు అంటే ఉపదేశించలేదు, నేను ఊరికే మీకు తెలిసిన పంచాంగంలో మంత్రంలాగా నేను అంటున్నాను వినండి అంతే. ఇది ఉపదేశం కాదనడం. ఏమిటి దీని అర్థంట మంత్రానికి? లక్ష్మీదేవితో కూడిన నారాయణుని యొక్క చరణములనే మనం ఉపాయముగా ఆశ్రయించాలి. వట్టి నారాయణుడి చరణాలు పట్టకండి. లక్ష్మీదేవితో కూడిన, ఎలా కూడి ఉండాలి? ఎప్పుడూ విడువకుండా కూడి ఉన్నా, ఇది మనకి చెప్పాలండి. లక్ష్మీదేవితో ఎప్పుడూ విడవకుండా కూడి ఉన్నా అనడానికి ఏంటంటే శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీదేవితో ఇందాక అర్థాలు చెప్పాను, జ్ఞాపకం పెట్టుకోండి. మత్ అంటే విడువకుండా కలిసి ఉన్న నారాయణ, నారాయణ యొక్క చరణం పాదములను శరణం ఉపాయముగా ప్రపద్యే దృఢముగా మనసులో నమ్మి ఉన్నాను అని లోపల గట్టిగా నమ్మకం కలగాలి. అప్పుడేమి చేయాలి? నీవు చేసే సర్వ వ్యాపారాలు చేస్తూ ఎలా చేయాలి? అమ్మతో కూడిన స్వామి నీ కొరకే, నీ పనినే నీవు చేయించగా మేము చేస్తున్నాము, నాది కాదు, నా కొరకు కాదు అంటూ ఉండాలి. ప్రతి పని మన పనే చేసుకుంటూ ఉండాలి. మనమే వండుకోవాలి, మన కోసమే పిండి వంటలు చేసుకోవాలి, అక్కడ పెట్టాలి. శ్రీమతే నారాయణాయ నమః, ఇది నైవేద్యం. శ్రీమతే నారాయణాయ నమః. స్వామి ఇది నా కోసం కాదు సుమా, నీకోసం. నీకోసం నేను ఒకడికి తినేకుమా. శ్రీమతే ముందు ఆవిడతో, తర్వాత నారాయణ, నారాయణుడు, ఆయా కొరకు, నమః నా కొరకు కాదు. ఇది నివేదనం అంటే అర్థం.
ఇది చెయ్యాలి. ఇది చేస్తే ఏమవుతుంది? నువ్వు చేసే సర్వ వ్యాపారములు మనకు బంధకములు కావు. సర్వ వ్యాపారములు ఏమవుతాయి? ఇప్పుడు యజ్ఞం అవుతాయి. ఇంతకుముందు అలా అనకుండా చేస్తే ఏమవుతాయి? ఇవి కర్మ అవుతాయి. కర్మ అయితే అనుభవించాలి, యజ్ఞం అయితే మనం అనుభవించక్కర్లేదు. కాబట్టి యజ్ఞముగా చెయ్యండి మీరు చేసే ప్రతి కర్మని. వంట వండినా, లేదు ఎక్కడికైనా వెళ్ళినా, ఉద్యోగం చేసినా, బిజినెస్ చేసినా, ఏది చేసినా అది యజ్ఞం. ఏమిటా యజ్ఞం? శ్రీమతే నారాయణాయ నమః. ఈ భావనతో చెయ్యాలని మన పెద్దలు చెప్పారు. అందుచేత ఇప్పుడు మనము స్వామితో కూడిన అమ్మని ఇప్పుడు లేపుతున్నాం. అమ్మ నువ్వు వదలకపోతే ఎలాగమ్మా అని అడుగుతున్నాయివ్వండి అని ఇప్పుడు ఆమెను ఆశ్రయించేది ఎలాగ ఆశ్రయిస్తున్నాం? స్వామితో కూడిన అమ్మ మాకు మధ్యవర్తినిగా ఉండి స్వామితో మమ్మల్ని చేర్చాలి అని వారి కోరిక. ఇవాళ స్వామి అమ్మ ఇద్దరిని కలిపి వర్ణిస్తున్నారు. దీనిలో మొట్టమొదట అమ్మవారి కేశములలో ధరించిన పుష్పాలను ముందు చూశారు వీళ్ళు. ఆమె మన వైపు వెనక్కి తిరిగి పడుకుంది, స్వామి అటువైపు ఉన్నాడు మంచానికి. ఇటించి ఈవిడ ఆయన కాగలించమని పై చేసి పడుకుంది. ఒక చేతితో బంతి పట్టుకుంది, యువతల చేయి ఆయన మీద వేసింది, ఈ చేయి కిందకి వేసి బంతి పట్టుకుంది. ఆ మంచం మీద పడుకున్నారు, విశాలమైన మంచం మీద. ఆ స్వామి వైపు వేసిన చెయ్యి తీయడం లేదు ఈవిడ. ఈవిడ తీస్తే కానీ ఆయన లేవడు. ఈవిడ ఏమిటి కారణం అని ఆలోచిస్తే ఈవిడ తలలో ఉన్న ఆ మంచి పరిమళం కలిగినటువంటి గుత్తులుగా ఉన్న పువ్వులు కారణమని మనకు బోధపడ్డది మన పిల్లలకి. వాళ్ళమ్మా అది నీకు న్యాయం కాదమ్మా అని చెప్పాలి. స్వామి ఎందుకు పడుకున్నాడు? నీ కేశములలో ధరించిన పువ్వుల యందుండే వ్యామోహం కారణం. ఏమిటి పువ్వులు, ఏమిటి కేశములు? ఈ పడుకున్న వారు ఎవరు? మన తల్లి. ఎవరెవడి? శ్రీ. ఈ స్త్రీతో ఎవరు చేరి ఉంటారు? ఎవరున్నారు స్త్రీలో? తల్లిలో ఎవరున్నారు? పిల్లలందరం లేవు. తల్లి ఉంది అంటే తల్లిలో అందరూ ఉంటారు. ఎక్కడి నుంచి పుట్టే మనం అందరం? తల్లి గర్భం నుంచి. ఈ ప్రకృతి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? లక్ష్మీదేవి నుంచి. ఇక్కడ శ్రీ నుంచి వచ్చినది విశ్వమంతా. విశ్వమనకంతకి మూలం ఎవరు? శ్రీ. అయితే ఈ జీవులందరూ ఎలాంటి వాళ్ళు? మొగ్గలుగా ముందు పచ్చి మొగ్గలుగా ఉండి ఆ మొగ్గలు మెల్లమెల్లగా తెల్లబడి మల్లె మొగ్గలైతే అలా కాస్త ఉబ్బి పెద్దవై విడిపోవడానికి సరి సిద్ధంగా ఉన్నట్టు పెరిగి ఇలా విడతాయి. ఇది మన జీవదశ. మనం అవిద్య అనగా అజ్ఞానము చేత మనం ఎవరమో మనకు తెలియక మూతబడి పచ్చి మొగ్గలుగా ఉన్నాం మొదట. అవి క్రమంగా ఏమైనాయి? కాస్త తెల్లబారే పలకబారే మొగ్గలు కొంచెం బిడ్డాయి, తెల్లగా అయినాయి. అంటే ఇంక విడిపోవడానికి దగ్గర పడిన దశ. ఆ దశ కలగగానే నీకేమి జరుగుతుంది? భగవంతుని వైపు ఆభిముఖ్యం కలుగుతుంది. వికసించడానికి ఆభిముఖ్యం కలిగితే అప్పుడు అది మొగ్గ ముదిరింది. ఈ ముదిరిన మొగ్గలు ఏమవ్వాలి? విడాలి. విడడం అంటే ఏమర్థం? భగవదాభిముఖ్యము కలగాలి. భగవదాభిముఖ్యము కలిగి భగవంతుని కోసం సేవలు చేయాలనే బుద్ధి నీకు పుడితే, శ్రీమతే నారాయణాయ నమః అనే బుద్ధి నీకు మనసులో కలిగితే పువ్వు బిడ్డది వాసన వెదజల్లుతుంది. కాబట్టి వాసన వెదజల్లుతున్న విరసిన పువ్వులు ఆమె తలలో ధరించింది. ఎలాగ? గుత్తులుగా. ఈ గుత్తులు ఎవరు? ఇందులో ఉన్న పువ్వులని మనం ఒకళ్ళందరినీ చూసుకుంటే ఈ పువ్వు గుత్తులో మనం ఉన్నాం. తల్లి కేశములలో ధరించినటువంటి పువ్వు గుత్తులో ఉన్నటువంటి వారు మనం. వికసించిన పువ్వులకు చూసేసరికి స్వామికి వ్యామోహం. అబ్బా ఎంతమంది జీవులు కర్మ, జ్ఞాన, భక్తి పరిపాకముని చెంది నా వైపు ఆభిముఖ్యము కలిగి తామెవరో తమరు తెలుసుకొని, నేనెవరినో తెలుసుకొని, నాతో సంబంధం తెలుసుకొని నన్ను ప్రేమించడానికి ఎంత ప్రేమిస్తున్నారు అని పొంగిపోతాట స్వామికి. ఆయనకి ఏం అక్కర్లేదు, మనం ఆయన్ని ప్రేమించామని ఆయన తెలిస్తే చాలు. ఇది వారికి ఎలా కలిగిందండి అంటే, మా అమ్మ కేశముల వల్ల పువ్వులకు వాసన వచ్చిందా, పువ్వుల వల్ల కేశములకు వాసన వచ్చిందా? ఇది మళ్ళీ ప్రశ్న వచ్చింది. అయితే కేవలం పువ్వులు మనందరం ధరిస్తే పువ్వుల వల్లే కేశాలకు వాసన ఉంటుంది ఏమిటి? కంపే ఉంటుంది. అయితే మరి ఆ తల్లి కేశాలు సుగంధిరములు, పరిమళము గలవి. ఆ పక్కన ఉన్నటువంటి స్వామి ఎవరు? ఋతువులన్నీ సమాహారం. ఋతువునాం కుసుమాకర. ఎవడైనా ఋతువులలో కల్లా వసంత ఋతువును నేను. ఎప్పుడు పువ్వులు విరుస్తాయి? వసంత ఋతువులు. ఎప్పుడు ఈ పువ్వులు విరిసాయి? వసంత ఋతువైన స్వామి పక్కన పడుకుంటే ఆయన స్పర్శ తగిలేసరికి అమ్మ తలలో ఉన్నటువంటి పుష్పములన్నీ వికసించాయి. అవి ఎలా ఉన్నాయి? గుత్తులుగా. గుత్తులు అంటే జీవులు ఎందరండి? అనంత జీవకోటి, అనంతమైనటువంటి జీవరాశి ఉంది. ఎందరున్నారో చెప్పలేం. ఎన్ని పువ్వులు తెలియదు. గుత్తు. ఆ గుత్తులుగా ఉన్నటువంటి జీవులను ఎక్కడ ధరించింది తల్లి? తన కేశములలో. కేశములు అంటే ఏమిటి? వీళ్ల మీద వెర్రి వ్యామోహంతో వీళ్ళని నెత్తి మీద పెట్టుకుంది. మన పిల్లల్ని చూడండి, మనం నెత్తి మీద పెట్టుకున్నామంటారు. నెత్తి మీద పెట్టుకుంటే ఇక్కడ కూర్చోబెట్టుకుంటాం పిల్లల్ని. అంటే ఎక్కువ గారాం చేసి ముద్దుగా పెంచితే ఇదిగో పాడు చేసావు పిల్లల్ని, అంత ముద్దు చేయబట్టి నెత్తెక్కించుకున్నావు చెడిపోయినారంటూ ఉంటారు మన వాళ్ళు. ఆ నెత్తెక్కించుకునే తల్లి మనని ఎక్కడ పెట్టుకుంది? ఇక్కడ. దానికి ఏమున్నది? మంచి వ్యామోహం అనేటువంటి పరిమళం ఉన్నది. ఏమిటి? భగవంతుని మీద పిల్లల మీద తల్లికి ఉండే ప్రేమ ఇంతంత కాదు, చెప్పలేం. భర్త మీద ఎంత ప్రేమిస్తుందో బిడ్డల కోసం అంత ప్రాణం ఇచ్చేస్తుంది తల్లి. కాబట్టి ఆ తల్లి యొక్క ఆ వ్యామోహాన్ని మన వారు ఏమిటి చెప్పారు? పువ్వు వాసన కలిగిన పువ్వు అన్నారు. ఆ పువ్వులు ఉన్నాయి ఇక్కడ.
ఇది చూసేసరికి స్వామికి ఏమి చూస్తే మన వైపు పిచ్చి ప్రేమ వదలలేని ప్రేమ కలుగుతుంది. యో మద్భక్త సమే ప్రియ. భగవద్గీత 12వ అధ్యాయం ఒకటి చదివితే ఎవరయ్యా నీకు ఇష్టం, నన్ను ఎవడు ప్రేమిస్తే వాడు నాకు ఇష్టం అంతే. ఆయనకి కావాల్సిన మర్యాద కలిసి మనది మన రెసిప్రోకలు. మనం వాడిని ప్రేమిస్తే వాడు మనం ప్రేమిస్తాడు. 4 సార్లు మన ఇంటికి విజిట్స్ పే చేశాడు అనుకోండి, మన వాళ్ళు స్నేహితులు బాగుండదు, మనం వెళ్ళకపోతే అప్పుడు వాళ్ళు 4 సార్లు వచ్చారు, పదే ఈ సండే మనం వెళదామంటారు మన పిల్లలు. ఎందుకని వెళితే మళ్ళీ వెళ్ళాలి. అలాగే మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన మళ్ళీ మనని ప్రేమిస్తాడు. మనం ఆయనకి ఇస్తే ఆయన మనకి ఇస్తాడు. మనం ఆయనకు నమస్కారం చేస్తే 100 దండాలు నీకు ఇస్తాడు. ఒక్క దండం ఆయనకి పెట్టు 100 మంది నీకు దండాలు పెడతారు. అందుచేత స్వామికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఒక్క పిసరు మనం అటువైపు వంగాలి. వంగితే ప్రేమిస్తాడు కనుక కొత్తు అలర్ పూం కుజల్ మేల్. అది పడుకున్న తల్లి. కొత్తు అంటే గుత్తులు గుత్తులుగా వికసించిన పుష్ప గుచ్ఛములను ధరించినటువంటి కేశపాశములతో కూడినటువంటి నప్పిన్నై అంటే నీలాదేవి. ఇది ఒక అర్థం. ఇక్కడికి అయిపోయింది. ఒక విశేషణమైంది. మరొకటి ఉంది ఇంకాను. ఆ వక్షస్థలం ఎక్కడ చూస్తున్నాడు ఆయన? కొంగై మేలు. ఆమె వక్షస్థలం మీదే ఆయనకు ప్రీతి. గాఢాలింగనం చేసుకున్నాడు వక్షస్థలముతో. గాఢాలింగనం చేసుకుంటే ఆ వక్షస్థలం అందు ఏముంది? మనకి హృదయంలో పుట్టేవేమిటి? జ్ఞానము, భక్తి. హృదయంలో 2 జన్మిస్తాయి. ఒకటి జ్ఞానము పుడుతుంది, ఆ జ్ఞానము బాగా పరిణమిస్తే భక్తిగా మారుతుంది. కాబట్టి జ్ఞానము, భక్తి. జ్ఞానం అంటే అర్థమేమి? నేనెవడను, భగవానుడెవడు అని తెలిస్తే జ్ఞానము. భక్తి అంటే ఆ సంబంధమును ఎరిగి భగవానుని విడువలేక ప్రేమించి ఎడతేక స్మరిస్తే దాని పేరు భక్తి. జ్ఞానము, భక్తి అనేటువంటి హృదయ దేశంలో మనకు జన్మిస్తాయి కనుక భగవంతునికి ఏది ఇష్టం ఎక్కువ ప్రేమతో చూస్తాడు? మన వక్షస్థలాన్ని చూస్తాడు. ఎవరు? స్త్రీలు కాదు ఇక్కడ మీరు భావించేది, ఆత్మలు. ఆత్మల వక్షస్థలం ఏమి? వక్షస్థలంలో ఆవిర్భవించేవి జ్ఞాన భక్తులు. ఈ జ్ఞానభక్తులు ఏమిటి చేస్తాయి? అవతల ప్రియుణ్ణి ఆనందింపజేస్తాయి, పిల్లలను పోషిస్తాయి. పిల్లలను పోషించడానికి ఏమి ఇవ్వాలి? మీరు తిండి పెడితే ఎంత శరీరం పెరుగుతుందో వారికి మీరు ఇచ్చేటువంటి జ్ఞానము, వారికి పెట్టేటువంటి భక్తి వాళ్ళని ఆత్మలను పోషిస్తుంది. కాబట్టి తల్లి ఏం చేయాలి? తన పిల్లల్ని పెంచాలి. అలాగే లక్ష్మీదేవి ఇస్తుంది మనకి జ్ఞానం, లక్ష్మీదేవి ఇస్తుంది మనకి భక్తి. కాబట్టి మనకి భక్తి కలగాలంటే ఎవరు? మేధాయై నమః. అలాగే ఆవిడ ఏమంటే అందరినీ స్త్రీణ సౌమ్యాయై నమః. నామాలన్నీ చూసుకుంటే మీకు ఒకసారి మన తల్లి కథంతా జ్ఞాపకం వస్తుంది. ఒకసారి లక్ష్మీ పూజ చూస్తూ నామాలకి అడగడ తొందరగా అలాగా చక్కగా అనుభవించండి. అనుభవిస్తే ఒక్కొక్క నామానికి ఆ తల్లితో మనకున్న సంబంధం కనిపించి ఏం ఆనందంగా ఉంటుందో అటువంటిది కనుక ఆ తల్లి ఏమని చేస్తుంది? మనకి జ్ఞానమునిస్తుంది, భక్తినిస్తుంది. ఈ జ్ఞానము, భక్తి మనను పోషిస్తాయి, స్వామిను ఆనందింపజేసి మన వైపు ఆకర్షిస్తాయి. కాబట్టి స్త్రీ యొక్క ప్రియురాలి యొక్క వక్షస్థలము భర్తని ప్రేమను ఆకర్షించి తన వైపు ఆకర్షిస్తుంది, పిల్లలను మనను పోషిస్తుంది. కాబట్టి ఈ విధంగా తల్లి యొక్క వక్షస్థలాన్ని చూశాడు, కేశములను చూశాడు. కేశములను చూసి వ్యామోహం కలిగింది. దాని ఎందు ధరించిన పువ్వుల గుత్తులను చూసి ఆనందం కలిగింది. వికసించిన పువ్వుల గుత్తుల తలలో ధరించింది. కొత్తల కుత్తు విళక్కెరియ కోట్టు కాలు కట్టెల్ మేల్ మెత్తెన్న పంచసేనత్తిన్ మేలేరి కొత్తలర్ పూంగుడలు నప్పిన్న కొంగై మేల్ వైత్తు కిడంద మలర్ మార్ఫా. చివరిది ముందు చెప్తున్నాను, ఎందుకంటే ఇది తెలిస్తే కానీ వెనక్కి అది తెలియదు. పడుకున్నాడు స్వామి. ఆమె వక్షస్థలాన్ని గట్టిగా ఆలింగనం చేసుకో పడుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మొదటికి రండి. ఇప్పుడు మొట్టమొదట మంచం చూడండి. ఇప్పుడు ఆ మంచం మీద ఇద్దరు పడుకున్నారు. ఏది మంచం? వేదం అనేది భగవానుడు పడుకునే మంచము. వేదమునకు మంచం అని పేరు. ఏది మంచం అంటే దేని యందు భగవానుడు ఉంటే దాని పేరు మంచం. దేనిలో ఉంటాడు భగవానుడు? వేదైశ్చ సర్వై అహమేవ వేద్య. వేదములన్నిటి చేత ఎరుగబడేవాడిని నేనే అన్నాడు స్వామి. కాబట్టి మంచం చూస్తే ఎవరు కనిపిస్తారు మీకు? మంచం మీద ఉన్నటువంటి శ్రీ నారాయణులు ఇద్దరు కనిపిస్తారు. శ్రీ నారాయణులు ఇద్దరు కలిసి మంచం మీద పడుకున్నారు. ఏ మంచం? వేదం అనే మంచం మీద. ఒక్క వేదమా? కాదు. వేదము తర్వాత వచ్చినటువంటిది పురాణములు, తర్వాత స్మృతులు, తర్వాత ఆగమములు, తరువాత అనేకమైనటువంటి భక్తులు వారు చేసినటువంటివి. కాబట్టి వేద, శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమములని 5. ఈ 5 చేత మనకి ఏమి కలుగుతుంది? జ్ఞానము కలుగుతుంది. జ్ఞానం మనకి ఏమి పేరు? దీపం అని పేరు. జ్ఞాన దీపేన భాస్వత. భగవద్గీతలో చెప్పింది. దేనికి అర్థం వచ్చినా మన భగవద్గీత ఉపనిషత్తు తెలియాలి. తెలిస్తే కానీ అర్థం తెలియదు. జ్ఞానం అనే దీపముతో మనకు లోపల ఉన్నటువంటి స్వామిని ప్రకాశింపజేస్తుంది. లోపల మీకు ఉన్నాడని ఎలా తెలిసింది? కనిపించాడా ఎవరికైనా? కనిపించాయండి. వాడు చూసినప్పుడు నువ్వు చూసావా? మనం చూడలేదు, వాడికి కనిపించింది. ఎలా కనిపించింది? వాడికి జ్ఞానం అనే దీపము చేత కనిపించింది. ఈ జ్ఞానం ఎలాగుంటుంది అంటే 5 మార్గాల్లోంచి వస్తుంది. ఒక దీపం సిమ్యా పెడితే దానికి 5 కోణాలు ఉంటే 5 చోట్ల 5 వెలిగించాము. అంటే మొదటిది శృతి అంటే వేదము,
స్మృతి అంటే మన ఋషులు రాసినటువంటి స్మృతులు, వాటిని స్మరించి రాశారు. తర్వాత పురాణములు రాశారు వ్యాసుల వారు. తర్వాత ఆగమములు రాశారు. వాటి శృతి, స్మృతి, పురాణ, ఆగమములు. ఆ ఐదవది దివ్య ప్రబంధములు. దివ్య ప్రబంధం అంటే ఆళ్వార్లు పాడిన, భక్తులు పాడిన పాటలు. కాబట్టి శృతి, స్మృతి, పురాణ, ఆగమ, దివ్య ప్రబంధములు ఐదింటిలోంచి మనకు జ్ఞానం వస్తుంది, సరఫరా అవుతుంది. కాబట్టి 5 ద్వారముల గుండా వెలిగేటటువంటి దీపం ఏది? జ్ఞానము. ఈ జ్ఞానం అనే దీపం అక్కడ పెట్టుకున్నారు తల్లి, స్వామి, లక్ష్మీనారాయణ ఇద్దరును పెట్టుకుని మంచం మీద పడుకున్నారు. అంటే ఈ వేద ప్రతిపాద్యుడై వేదవేద్యుడైనటువంటి భగవాను మీరు కనిపించాలంటే ఎక్కడ పెట్టుకుంటా? వాళ్ళు కనిపించడానికి పక్కన పెట్టారు దీపం. నువ్వు చూడడమే లోపుగానే మంచి వెలుగు అక్కడ ఉంది. ఏమి కావాలి నీకు? చూడ్డానికి తగినటువంటి వెలుగు కావాలి. ఆ వెలుగు పక్కనే ఉంది. ఆయనే ప్రసాదించాడు మనకి జ్ఞానం అంతా. అంచేత కుత్తు విళక్కెరియ, కుత్తు విళక్కంటే గుత్తి దీపం. గుత్తి దీపం అనగా జ్ఞానమును ప్రసాదించేటువంటి శృతి, స్మృతి, పురాణ, ఆగమ, దివ్య ప్రబంధములు 5 వీటి చేత కలిగినటువంటి వెలుగు. అయితే ఎరియా అంటారు. కుత్తు విళక్కు ఎరియా అంటే ప్రజ్వలించుతుండగా, అంటే వెలుగుతుండగా. అంటే దీపం వెలకపోతే ఆరిపోతుందా? ఆరిపోతే దీపం అంటామా? ఏమిటి అమ్మా, ఇది పునరుక్తి కాదా? దీపం వెలుగుతోంది, దీపం వెలుగుతుంది, దీపం వెలగదా అంటే ఏమిటిది అంటే అర్థం, వీళ్ళకి కొంచెం కోపం కావాలి మన బయట ఉండే పిల్లలకి. ఆవిడతో అంత గట్టిగా గాఢాలింగనం చూసుకొని అంత ప్రేమతో పడుకున్నాడే. మేము అలాంటి బాధపడుతున్న వాళ్ళమే కదా, మా వైపు చూసి ఒక్క మాట పలకరించకూడదా? పోనీ ఆయన పలకరించకపోతే పోయాడు, ఈవిడేమిటి? ఈవిడ స్త్రీ కాదా? స్త్రీకి స్త్రీల యొక్క బాధ తెలియద్దా? వెనక లంకలో రావణాసురుడు కొంతమంది స్త్రీలను తీసుకెళ్ళి బంధిస్తే, అయ్యో స్త్రీలు బంధింపబడ్డారు అని వారి వేదన ఎరిగినటువంటి తల్లి సీతమ్మ వారిని విడిపించడం కోసమని తనంత తాను కోరి భర్తని దూరంగా పంపించేసి, మరిదిని దూరంగా పంపించేసి రావోయని వాడికి చిక్కి లంక కొలి పడిపోయింది. తల్లి ఎందుకు దిగింది? తెలియదా రావణుడు వస్తాడని? మా లేడికి బంగారు చుక్కలు ఉండవని తెలియదా? లేడి ఒక్కటి తిరిగితే గుంపులుగా తిరుగుతున్నాను, ఒక్కటి తిరుగుతుందని తెలియదా? ఇవన్నీ లక్ష్మణుడు చెప్తే కూడా బోధపడలేదా? ఎందుకు వదిలేసింది అంటే అలా లంకకి వెళ్ళాలి. ఆ లంకకి వెళ్ళడం కోసమని ఏమిటి తల్లి ఏర్పాటు చేసింది? ఈయన వెళితే కానీ అసలు వదలనివాడు, అది తీసుకెళ్ళనివాడు. ఈ రెండోవాడు మొండివాడు, ఎవడు? లక్ష్మణుడు. ఈయన కూడా పోవాలి. ఈయన ఏమిటి చేయాలి? దూషించేయాలి. ఇక్కడ దుర్భాషలాడింది. ఎప్పుడైనా ఆడింది అమ్మ సీతమ్మ? ఎప్పుడు అనదు. అరే పితృవద్వర్తతే రామి మాతృవన్మాం సమాచరణం చెప్తాడు ఆంజనేయ స్వామి చెప్తుంది తల్లే. అయ్యో మా లక్ష్మణుడా ఎంత భక్తో మా ఎందు. తండ్రిలా చూస్తాడు మా రాముణ్ణి, నన్ను తల్లిలా చూసుకుంటాడు. ఆవిడే చెప్పింది నోటితోటి. ఆయన ఎలాంటి వాడు పాపం? ఎప్పుడైనా తల్లిని నమస్కారం చేయడానికి వస్తే నమస్కారం చేసినప్పుడు వంగినప్పుడు అమ్మ పాదాల వైపు తప్ప ఇలా పైకి చూసి అరగట్ట. ఇప్పుడు ఇలాగే చూసేవాట, కిందకి వంగడం, వంగేదాకా చూపు ఎక్కడా ప్రసరించలేదు. వంగిన తర్వాత అమ్మ పాదములే కనిపించేవిటాయి. ఇది లక్ష్మణస్వామి స్వభావం. ఎలా తెలిసింది ఇది? అక్కడ కొండ మీద ఆవిడ లంక గడిపోతూ కొన్ని నగలు తీసి మూట కట్టి పడేసింది. పడేస్తే వీరు వెతుక్కుంటూ వచ్చినప్పుడు సుగ్రీవుడు అక్కడ ఉన్నారు. సుగ్రీవుడు ఆయనతో 4గురును. అయ్యా ఇక్కడ కొన్ని నగలు ఉన్నాయి, రావణాసుడు ఎవరో అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నాడు, ఆ నగల మూట పడేసింది, అది మా దగ్గర ఉంది చూపిస్తాను. తీసుకురండి అన్నాడు స్వామి చాలా ఆందోళనతో. పట్టుకొచ్చారు. ఆమె ఏ పట్టు చీర అనసూయం ఇచ్చిందో అనసూయం ఇచ్చిన పట్టు చీర కట్టుకునే వెళుతోంది. ఆ పట్టు చీర చివరి చింపేసింది వాడికి తెలియకుండాను. ఒక్కొక్క పక్క వాడిగా భుజం మీద పడుకోబెట్టుకున్నాడు అమ్మని. ఇంకా జటాయు వాడి రథం కొట్టేశాడు. కాబట్టి రథం లేదు, సారథి లేడు, గుర్రాలు లేవు, ఇంకేం మరో వాహనం లేక ఆమెను పట్టుకొని తన భుజం మీద వేసుకున్నాడు. వేసుకుంటే ఆమె వెనక్కి ఇలా వేల వేసాడేమో. అప్పుడు వాడి భుజానికి అత్తుకుని తీస్తే వాడికి తెలుస్తుంది. ఇలా పైకున్నవన్నీ తీసేది. ఒక్కొక్కటే, ఒక చెవిది, ఒక ముక్కుది ఇలా వచ్చాయి కూడా తీస్తే. అవన్నీ తీసి పడేసింది. పడేస్తే అప్పుడు పాదానివి, చేతివి అన్నీ పడేసింది. ఆయన చూపిస్తే ఆయన అంటాడు, అందులో ఉన్నాయట కేయూరములు. కేయూరములు అంటే భుజములకు పెట్టుకునేవి, నూపురములంటే పాదములకు పెట్టుకునేవి, కుండలములంటే చెవికి పెట్టుకునేవి. చూపిస్తే ఆ మూట విప్పి చూపిస్తే రాముడికి వెంటనే చూడగానే ఆ ధ్వని వినేసరికి, గల్లు అనేసరికి సీతమ్మవే ఆయన తెలుసు. ఆభరణం ముట్టుకుంటే చూస్తే తెలిసిపోతుంది అమ్మ అవునో కాదు. తెలియడం చేతి ప్రేమ పొంగి కళ్ళు నీరు నిండిపోయి మరి కనిపించలేదు. ఆయన పోల్చలేకపోయినాడు. వెంటనే లక్ష్మణ చూడు ఇవి మన సీతమ్మవేనా అని అడిగాడు. అడిగితే లక్ష్మణుడు అంటాడు, నాహంజానామి కేయూరే. కేయూరే ఇలా భుజాలకు తీసి చూపించాడు. ఇదిగో చూడు ఇవి సీతమ్మవేనా? నాహంజానామి, నేను ఎరగను. అహం నేను, నా జానామి నేను ఎరగను. నాహంజానామి కుండలే, పోనీ కుండలను తీసి చూపించాడు. ఇది సీతమ్మదేనా? నాహంజానామి కుండలే అంటే ఇక్కడి దాకా చూపు వెళ్ళలేదు, ఇక్కడి దాకా చూపు వెళ్ళలేదు. అయితే మరి ఏమిటి? మూడవ తీసి చూపించాడు. పాదాలకు పెట్టుకుని అందె తీసి చూపించాడు. ఇది సీతమ్మదేనా? నూపురేతు అభిజానామి. ఆ తూ అందం ఉందండి. సంస్కృత భాష మీకు వస్తే ఎంత పొంగిపోదురో పాపం రాకలా చూస్తున్నారు. కానీ నూపురేతు అత్తు అంటాడు. అంటే ఇది తెలియదండి, ఇది తెలియదండి. కానీ
ఆ కాననగానే ఎంత ఆనందం అన్నమాట, ఏదో తెలిసిందన్నమాట. ఇది తెలియదు ఇది తెలియదు అన్నాడు. కాని అన్నాడంటే ఏదో తెలిసింది చెప్పేస్తాడు అని అర్థం. అలాగే అత్తు అంటాడు. అత్తు అంటే కాని అని అర్థం. నూపురేతు కానీ నూపురాలని అభిజానామి. నేను అడుగుతాను, ఏమయ్యా ఇవన్నీ తెలియవన్నా ఇదిలా తెలిసింది? నిత్యం పాదాభివందనాత్, నిత్యము అమ్మ పాదాలకు నమస్కరించినప్పుడు ఈ అందెడు వచ్చేవా లక్ష్మణ, కుశలంగా ఉన్నావా నన్ను పలకరిస్తాయండి. అదేమిటి పలకరిస్తాయా అంటే అందెడు ఆమె ఇలా దండం పెడుతుంటే కాళ్ళు కదిలితే గల్ గల్ అంటాయి. ఆ అందెల గల్లు పలకరించినట్టు అనిపించింది మన లక్ష్మణుడికి. అప్పుడు ఒకసారి అలా కన్ను విప్పి ఆ పాదాల వైపు చూస్తాడు. పాదాల నూపురములు కనిపిస్తాయి. వాటిని మాత్రం గుర్తుపెట్టగలనన్నట్టు స్వామి. అంతటి మహానైష్ఠిగా స్వామిని సేవించిన వాడిని ఏమిటన్నా తల్లి దూషించింది. ఎందుకు? ఈ రావణాసురుడు తను ఎత్తుకెళితే కానీ లంకలో ఉన్న రాక్షస స్త్రీలకి వాడి నుండి విమోచనము కలగదని వెళ్ళింది. కానీ తనంతట తాను వెళ్ళినది కానీ ఒక బలాత్కారంగా తీసుకెళ్ళినది కాదు. అట్లాంటిది ఆడదానికి తన తోడి వారి కష్టం తెలియాలి కదా అమ్మా. నువ్వు స్త్రీవి కదా, స్త్రీల బాధ తెలియదా నీకు? కాస్త ఎడబాటు కలిగితే నువ్వు కందిపోతున్నావే. ఆయన గట్టిగా మళ్ళీ గట్టిగా కాగలించుకుంది కోసమని ఒకసారి చెయ్యిరా కాస్త లూజ్ చేసి మళ్ళీ గట్టిగా పట్టుకుందామంటే ఇంతలో లూజ్ చేసరికి తెల్లబోతున్నావే. మాకు మాత్రం విశ్లేషాన్ని భరించగలమా తల్లి? ఇది న్యాయమా అని ఒక్కసారి అమ్మని అంటున్నారు. అమ్మ వెలగని దీపం వెలిగే దీపం రెండు ఉంటాయి. కాబట్టి నువ్వు ఏరియా అంటే దీపం వెలుగుంది. వెలిగే దీపం ఎవరు అంటే ఎవరు? ప్రకాశము కలిగిన దీపము, ప్రకాశము లేని దీపము. ప్రకాశము కలిగిన దీపం ఎవరు? మన అమ్మ. ప్రకాశము లేని దీపం ఎవరు? కృష్ణుడు. అదేమయ్యా ఆయన ప్రకాశం లేదా అంటే ఒకరు చెబితే కానీ కనిపించని దీపం ఇది. దీపం అక్కడ పెట్టినా అదిగో దీపం అని మనకి చెప్పాలి. భగవంతుడు ఉన్నాడు అంతటాను. మీకు తెలుస్తున్నాడా, కనిపిస్తున్నాడా? తెలియడు. గురువు అనే దీపం వచ్చి పక్కన నిలబడి అదిగోటాయ్ భగవంతుడు, ఇదిగోటాయ్ భగవంతుడు అంటే కనిపిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు ఒకళ్ళు చూపిస్తే కనిపించే దీపం, ఒకరు చూపక్కర లేకుండా కనిపించే దీపం ఎవరు? మన అమ్మ. కాబట్టి అమ్మ ఎరియా. అందుకు ఎరి అంటేను దీపం ప్రజ్వలిస్తోంది. దీపం ప్రజ్వలించడానికి దీపం ప్రజ్వలించకుండా ఆరిపోతుందా? ఏమిటి ఆ మాటకు అర్థం అంటే ఇది అర్థం. అమ్మా నువ్వు సాక్షాత్తు నీవు ఉన్నది అంటే మాకు తెలుస్తుంది. నీవు ఉన్నావంటే మమ్మల్ని అనుగ్రహిస్తావే. అటువంటి నీవు పక్క నుండి కూడా మా వైపు చూడవా? కుత్తు విడక్కెరియ కోట్టుక్కాలంటే మేము సకల శాస్త్రముల చేత పురాణముల చేత అన్నిటి చేత ఎరిగినటువంటి జ్ఞానం నీ జ్ఞానం చేత తెలుసుకోదగిన దానివి నీవు. అట్టి నీవు ప్రక్కన ఉండి మాకు స్వామిని కనిపింపచేయవా? ఎలాంటి మంచం? మంచం దంతపు కోళ్ల మంచం. ఈ కోళ్ళు ఎక్కడొచ్చాయి, దంతాలు ఎక్కడొచ్చాయి వీళ్ళకి అంటే కృష్ణ భగవానుడు మన మధురకు వచ్చినప్పుడు కంసుడు ఏనుగుని పంపించాడు. మీకు జ్ఞాపకం ఉండి. ఆ ఏనుగు పేరేమిటి? కువలయాపీడము. ఆ కువలయాపీడం అనే ఏనుగుని ద్వారంలోనే ముందు పడగొట్టేశాడు. పడగొట్టేసి దాని దంతాలు మాత్రం రెండు లాగేశాడు. లాగేసి పట్టుకున్నాడు. ఎందుకని? ఎప్పుడైనా మా నీలాదేవికి కోళ్ళు పట్టుకుని చూపించాలి. అతను మరీ చేతగానివాడు అనుకుంటుంది. కాబట్టి ఇప్పటికి మన గొప్ప చూపించాలని వీరుడైనటువంటి వాడు తను ఎక్కడికైనా వెళితే తన భార్యకి తన గొప్పతనాన్ని తెలియజేసే వస్తువులు పట్టుకొస్తాట. అలాగే మంచి వేటగాడైనటువంటి వాడు పెద్ద పులిని చంపి దాని గోళ్ళు, అలాగే ఏనుగుల్ని చంపేవాడు ముత్యాలు ఇవన్నీ పట్టుకొస్తూ ఉంటారు. ఎందుకని? నేను వీరుణ్ణని చూపించడానికి. అలాగే కృష్ణ భగవానుడు ఏమిటి చేశాడు? ఆయనకి ఎక్కువ ఇష్టం నీలాదేవి. ఆవిడ మెప్పు పొందాలి. అందుకోసం ఏనుగు దంతాలు రెండు తీసేసాట. తీసేసి పదిలంగా దాచాడు. దాచి అవి రెండు ముక్కలు కోయించాడు. ఒక దంతం రెండు, ఒక దంతం రెండు. ఇవి రెండు అమ్మ మంచానికి కోళ్ళుగా ఏర్పాటు చేసేసాడు. కాబట్టి ఆ కోట్టు కాలు కట్టెలు అది మంచపు కోళ్ళు. మంచం దంతపు మంచం కాదండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు. అంతా దంతం కాదు, కోళ్ళే దంతం. ఏమిటి కోళ్ళు దంతం ఏమిటి అంటే దీని మీద ఈ మంచం ఉంది. ఈ కోళ్ళు ఏమిటి అంటే మనలో ఈ మంచం మీద పడుకున్నటువంటి భగవంతుడు కానీ దర్శనం కావాలి అంటే జ్ఞానం ఉన్నంత మాత్రం చేత కనిపించడు. పక్కన దీపం పెట్టినా అంటే జ్ఞానమున్నా నీకు తెలియదు. మరి ఏమి కలగాలి? నీలో అహంకారం తగ్గాలి. అహంకారం 4 రకాలుగా ఉంటుంది. 4 కోళ్ళలా ఉంటుందండి అహంకారం. ఈ అహంకారం 4 కోళ్ళు ఏమిటి? అహంకారం అంటే కువలయాపీడం అనే ఏనుగా మనవి చేశాను వెనక మీ కథలో. ఇవన్నీ జ్ఞాపకం ఉండాలి. బాగా ఉంటే మన జీవితం నిత్యం ఇదే పని, మనం రోజు చూస్తున్న పని మంచం మీద పడుకోవాలి. ఆ దంతపు కోళ్ళ మంచం మీద పడుకోవాలి. ఎక్కడ వస్తాయి మీకు దంతపు కోళ్ళు అనుకోకండి. మన లోపల రావాలి ఈ దంతం, ఈ దంతపు కోళ్ళు. ఏమిటా దంతపు కోళ్ళు అంటే మనకి 4 పనులు మనం చేయుట, తినుట, రెండు కదా, ఎరుగుట, నేను దాసుడిని అనుకునుట. 4 రావాలి. మొదట చేయుట, ప్రతి పని చేస్తున్నాం. మనకు 2 పనులు తెలుసు, వీళ్ళు 2 తెలియవు. చేయుట, తినుట, ఈ 2 తెలుసు కదా. కాబట్టి మనకు ఉన్నవి 2 లక్షణాలు: కర్తృత్వం, భోక్తృత్వం. కర్తృత్వం అంటే చేయుట, భోక్తృత్వం దాని ఫలితాన్ని అనుభవించుట. మనకు అందరికీ స్పష్టంగా తెలుసు. 2 కోళ్ళ మంచమే మనకు తెలుసు, కానీ 4 కోళ్ళ మంచం రావాలి. ఏమిటి 4 కోళ్ళ మంచం? మరి 2 ఉన్నాయి నీకు. ఏమిటా 2 అంటే జ్ఞాతృత్వము, శేషత్వము. జ్ఞాతృత్వం అంటే ఎరుంగుట,
శేషత్వం అంటే నేను నా కొరకు కాదు, నాది నా కొరకు కాదు, వాని కొరకని ఎరుగుట. కాబట్టి 4 కోళ్లుగా పెట్టుకొని దాని మీద పడుకుంటే కర్తృత్వము అహంకారం, భోక్తృత్వము అహంకారం, అలాగే జ్ఞాతృత్వము అహంకారం, భోక్తృత్వము శేషత్వము అహంకారం. మనం అందరం ఏదైనా ఒక పని చేస్తాం, మంచి కార్యక్రమం నెరవేర్చాం, చాలా గొప్పవారండి మీరు, మేమేం చేసామండి అంటావు. వెంటనే నువ్వే, మేమనక్కర్లేదు, నిన్ను పొగుడుదామని మేము సిద్ధపడుతూ ఉంటే మాకు అవకాశం ఇవ్వవు, మేమే చేసామంటావు. అంటే ఏమిటో వచ్చేసింది అక్కడే కర్తృత్వంలో ఒక అహంకారం తగులుతుంది. ఇది ఏ కోడు? ఇనప కోడు, అంతేనే కానీ అది దంతపు కోడు కాదు, తెల్లగా ఉండాలి. తెల్లగా ఉండడం అంటే ఏది? అహంకారము లేని కర్తృత్వం ఉంటే దాని పేరు దంతపు కోడు. తెల్లగా ఉండాలి. తెల్లదనం అంటే సత్వగుణము కలిగినది. సత్వగుణం అంటే తెలుపు. తెలుపు అంటే ఏనుగు దంతంలా ఉంటుంది. ఆ ఏనుగు దంతము కూడా దంతముగా ఉంటే కాదు, దంతము కోసి ఆ మధ్యకి చూస్తే ఎంత తెలుపో అంత తెల్లగా ఉండాలి. దంతంగా వచ్చేస్తే మురికి పట్టు ఉంటుంది. దంతము కోసిన లోపల తెలుపు ఎలా ఉండాలో అలా ఉండాలి మన లోపల సత్వగుణం. అటువంటి సత్వగుణముతో కూడినటువంటి కర్తృత్వం రావాలి. వస్తే ఒక కోడు తెల్లబడది. ఇంకా రెండవ కోడు వెంటనే మనకు వచ్చేది భోక్తృత్వం. ఇది ఎవరికండి? మాకేనండి, మా అమ్మాయి గారికి అండి ఇల్లు, మా అబ్బాయికి అండి ఇల్లు, మా ఇలా అన్నీ మనకే. పోనీ పెరుమాళ్ళకి ఏదైనా గది కట్టించారని ఇంట్లో పెరుమాళ్ళకి గది ఉండదు. అందుకని మన అమ్మాయికి ఒక బెడ్రూమ్, అబ్బాయికి ఒక బెడ్రూమ్, మాకు ఒక బెడ్రూమ్, ముసలి వాళ్ళం అయిపోయిన తర్వాత ఇవన్నీ మన గదులు ఉంటాయి. చూడండి, దేవుడి గది ఎక్కడో ఎవరో అదృష్టవంతుల ఇళ్లలో ఉంటుంది, అందరి ఇళ్లలోనూ ఉండదు. ఒక విశాలమైన దేవుడి గది కట్టించేస్తే అప్పుడు ఆ ఇల్లు సార్థకమైన ఇల్లు. కాబట్టి భోక్తృత్వం ఎవరిది? నా కొరకా కాదుగో మా స్వామి ఉన్నాడు అక్కడ, వాడిది ఇదంతాను వాడి కొరకు. కాబట్టి భోక్తృత్వం తగ్గాలి. దీనిలో అహంకారం ఉంటే అది దంతపు కోడు కాదు. ఆ భోక్తృత్వంలో అహంకారం పోతే అది దంతపు కోడులా మెరుస్తూ ఉంటుంది. కాబట్టి తిను, అనుభవించు, తప్పు లేదు. చేయి, తప్పు లేదు. నేను నాది నా కొరకని చేయుట తప్పు. నేను నా కొరకు అనుభవిస్తున్నాను అనుకుంటే తప్పు. ఇవి రెండు తీసేస్తే ఏమైంది? మనకు కలిగిన జ్ఞానము చేత ప్రకాశించే లక్ష్మీనారాయణులు సత్వగుణ మహితమైనటువంటి దర్శనమిస్తారు. లేకపోతే నీలో మలినమైన దర్శనము కలగదు ఒకప్పుడు. అంతేత భగవద్ దర్శనము కావాలంటే వేదములు తెలియాలి. వేదములు తెలియాలి, అవి మనకు అర్థం కావాలి అంటే అడుగున సత్వగుణము కలగాలి. సత్వగుణం కలిగితే దేనిలో కలగాలి? నీలో కర్తృత్వంలో కలగాలి, భోక్తృత్వంలో కలగాలి, ఇప్పుడు జ్ఞాతృత్వంలో కలగాలి. ఏమిటి మీకు ఎలా తెలిసిందండి? ఇంత మంచి భావం మీకు కలిగింది, ఎలా కలిగింది? మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నానండి, మంచి పండితులు అంటారు. మీరు చదువుకుంటే కలగదండి, గురువు అనుగ్రహం వల్ల కలగాలి. అందులో మళ్ళీ ఆచార్య కటాక్షం, గురువు అనుగ్రహం అనాలి. కానీ గురుకృప, మా వెంకటేశ్వర గారి ఇంటి పేరు, ఆ గురుకృప వల్ల కలగాలి, అంతేనే కానీ మామూలుగా కలగదు అది. కాబట్టి ఏమిటి ఈ కోడు? ఇది. దీనికి జ్ఞాతృత్వం. మీకు ఈ తెలివి ఎలా కలిగిందండి? గురువు వల్ల, కృప వల్ల. అంతేనే కానీ నీ వల్ల కలిగిందా? నేనే చదువుకున్నాను చిన్నప్పటి నుంచి, మా ఇంట్లో ఇది అలవాట్లండి, మా అమ్మ చేసేది, మా నాన్న వీడి వల్లే వచ్చింది, ఇలా వరుసగా పరంపర వల్ల వచ్చేసిందిట. పొరపాటుది, వాడి వల్ల వచ్చింది. కాబట్టి ఎవరి వల్ల వచ్చింది? గురువు వల్ల వచ్చింది. అది నీకులో కలిగితే నీలో అహంకారం తగ్గింది. జ్ఞాతృత్వంలో మూడవ కోడు. ఇవన్నీ ఉంటేనే కానీ మీద మంచం మీద పడుకున్న వారు కనిపించారండి. పక్కన దీపం ఉండాలి, అడుగున కోళ్ళు, దంతపు కోళ్ళు మంచం మీద పడుకుంటాడు ఆయన. ఆ దంతపు కోళ్ళు దంతములా మనకు కనిపిస్తున్నాయి దీపం వల్ల. అంటే జ్ఞానము వలన సత్వగుణము వృద్ధి పొంది మనలో ఉండే కర్తృత్వములో, భోక్తృత్వములో, జ్ఞాతృత్వములో అహంకారము నేననేది తగ్గితే ఇంకొక 4 ఉంది. అంతా మీ కటాక్షమే, అంతా మీ కటాక్షమే అంటూ ఉంటాం. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమిటంటూ ఉంటాం? చాలా మీరు మంచి భక్తులండి అంటే మీ కటాక్షం, ఏదో ఇంత మంచి కార్యం చేశారండి, మీ కటాక్షం, మీ అనుగ్రహం, ఇలా అంటూ ఉంటాం. ఇది శేషత్వం అంటారు. శేషత్వం అంటే నేను ఒకరికి ఉపయోగపడు వాడను. ఒకరంటే ఎవరు? ఒక్కడెవడు? ఒకటి అక్షరం, ఒకటన్నది ఎవరికి పెడుతుంది? ఒక్కడికే. ఎవడా ఒక్కడు? భగవానుడు. పరుడంటే ఎవడు? భగవానుడు. ఒకడన్నా పరుడన్నా భగవానుడిని జ్ఞాపకం పెట్టుకోండి. ఒకడంటే 1, 2 అంకెలు వేసి ఒకటి అనుకోకండి. ఒకడంటే విశ్వములో అంతటా ఉన్న ఒకడెవడు? వాడే. మిగిలినవి 2 సున్నాలు. 1, 2 సున్నాలు కలిపితే విశ్వం. ఒకటెవరు? పరమాత్మ. 2 సున్నాలు ఎవరు? అది ఉంటే ఉండేది, అది లేకపోతే లేనిది. 1 పక్కన సున్నాలు 2 పెట్టండి. ఇవి ఉన్నాయా లేవా ఈ సున్నాలు? లేకపోవడం ఏంటి? 99. 100 అంటే 1కి విలువ ఉంది, సున్నాలకి లేకపోలేదు, సున్నాలకి ఎక్కువ విలువ అని చెప్తున్నాం మనం బుద్ధిమంతులం అయ్యి. అయితే ఈ పక్కన సున్నాలు 2 పెట్టండి. ఇవి ఉన్నాయా లేవా ఈ సున్నాలు? లేకపోవడం ఏంటి? 99. 100 అంటే 1కి విలువ ఉంది, సున్నాలకి లేకపోలేదు, సున్నాలకి ఎక్కువ విలువ అని చెప్తున్నాం మనం బుద్ధిమంతులం అయ్యి. అయితే ఈ సున్నాల కింద 1 తీసేయండి. ఏమిటైపోతాయి సున్నాలు? 2 లేనివి అయిపోతాయి. ఇందాక మొదట 1 ఉంటే దాని పేరేమిటి? పూర్ణము. అది లేకపోతే దీని పేరేమిటి? శూన్యము. కాబట్టి పూర్ణము, శూన్యము దేనికి ఒకదానికే పేరు. ఈ పూర్ణము, శూన్యము అనేటువంటి దానికి ముందు ఏమిటి ఉండాలి? 1 ఉండాలి. ఆ 1 ఉంటే ఉంటుంది. మనము ఏం చేస్తాం? శేషత్వం.
నేను భగవంతునికి దాసుని, భగవంతునికి దాసుని అనాలి. ఇంచేత దాని ఉంటేనే ఉండగలిగిన వాళ్ళం, దాని కొరకే ఉన్నవాళ్ళం కనుక. కానీ అనం. నేను చాలా భక్తులండి, నాకు చిన్నప్పటి నుంచి భక్తి గొప్పది అని తన శేషత్వంలో కూడా అహంకారం వస్తుంది. ఇది ఎంత గొప్పది, కైంకర్యం చేస్తాం, చేసి మేము చేశాం. స్వామికి ఇవాళ కైంకర్యం చేశాం, 1,00,000 తులసి పూజ చేయించాం. ఏమిటి శేషత్వం ఇది? భగవంతుడికి దాస్యం చేయాలని వెళ్ళాడు, భగవంతుడికి దాస్యం చేశాడు. నేను అనేసాడు పక్కని. పైకంటే బాధ లేదు, లోపల అనకూడదు, పైకనండి. పైకనకపోతే ఎవరంటారు? టికెట్ రాయించుకోండి, మీ పేరే రాయించుకోవాలి. ఎవరి పేరు పెరుమాళ పేరు రాయిస్తే ఎవరికి వెళ్తుంది? కాబట్టి వారి కొరకు కాదు, కానీ నా కొరకు అనేటటువంటి భావన లోపల నశించి వాడి కొరకు అనే భావన లోపల నిజాయితీగా నిలబడితే వాడికి జ్ఞాత శేషత్వంలో కూడా నలుపు పోయి తెలుపు వచ్చింది. కాబట్టి దంతపు కోడు వచ్చింది. ఇవి 4 రావాలి కోళ్ళు. మొదటిది కర్తృత్వం, రెండవది భోక్తృత్వం. కర్తృత్వం అంటే చేయుట, భోక్తృత్వం అంటే అనుభవించుట, జ్ఞాతృత్వం అంటే ఎరుంగుట, శేషత్వం అంటే వాని కొరకే ఉపయోగపడి సేవ చేయుట. ఇవి 4ంటిలోనూ అహంకారం లేకుండా ఉంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు పక్కని 5 రకములుగా కలిగిన జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటే మంచం పేరుకున్నటువంటి లక్ష్మీనారాయణునికి దర్శనం అవుతారు. ఇదే పొట్టు కాల్ కట్టిల్మేల్, ఇంకా మెత్తెన్న పంచశయనత్తిన్మేలేరి. అయితే ఆ మీద పడుకున్న మంచానికి 4 పట్టికలు ఉంటాయి, ఇలా 4 పక్కల. అడుగున కోళ్ళు ఉంటే మంచం ఉంటుందా? కోళ్ళ మీద అడ్డంగా కర్రలు వేయాలి. ఈ అడ్డంగా వేసినటువంటి కర్రలు ఏమిటండి? అవి 4 అంటే సృష్టిలో వేదముల చేత ప్రతిపాదించినటువంటి అర్థములన్నిటికీ కలిపి ఈ అడుగున 4 భాగాలు. ఏమిటవన్నీ? మొట్టమొదటి వేదములెన్ని? 4. యుగములెన్ని? 4. వర్ణములెన్ని? 4. ఆశ్రమములెన్ని? 4. ఇలా భక్తుల రకాలెన్ని? 4. మోక్షం ఎన్ని రకములు? 4. ఏది చూసినా 4, 4, 4, 18 ఉన్నాయి. ఇలాంటి 18 4లు ఉన్నాయండి వేదంలో చెప్పబడిన విషయాలు. ఈ వేదంలో చెప్పబడిన విషయాలు ఏమిటి? దీని మీద ఆధారపడి ఉన్నాడు స్వామి. వీటన్నిటి చేతను నువ్వు వర్ణము చేత, ఆశ్రమము చేత, జాతి చేత, యుగముల చేత, వీటన్నిటి చేత ఆరాధించేది వాడిని. వీటి చేత అన్నిటికీ దీని మీద ఆధారం చేసి ఉంటాడు. ఎవడు? మీద లక్ష్మీనారాయణుడు. నీలా కృష్ణుడు ఇక్కడ, లక్ష్మీనారాయణుడు అక్కడ ఉన్నారు. కాబట్టి ఈయన ఆ 4 దండల మీద ఉన్నాడు. ఇంక దాని మీద పరుపు వేయండి. ఏమిటా పరుపు? పంచశయనం. మంచి సుకుమారమైనటువంటి 5 లక్షణములు కలిగినటువంటి పరుపు ఉండాలి. ఏమిటి 5 లక్షణములు కలిగిన పరుపు? స్వామి పడుకోవాలంటే మనలో అర్ధపంచక జ్ఞానం అని ఉండాలి. అంటే 5 విషయములు తెలుసుకోవాలి ప్రతివారు. ఇదే మతం. మతం అంటే ఏమిటి? ఏ మతము చెప్పినా 5ంటినే చెబుతుంట. ఎవరి మతము చెప్పనండి? ఎరుంగవలసిన విషయములు 5. ఏమిటి 5? ముందు నేనెవడిని తెలుసుకో. ఎవడు పొందబడుతున్నాను, ఎవరిని పొందుటకు నేను ఇందులోకి వచ్చాను. ఇప్పుడు మొదటిది ఎవరిని పొందవలను, మధ్యలో పొందుట అని రాయండి. చుట్టూ ఇలాగూ సర్కిల్ పెట్టి దానికి ఇలా 5 గీతలు గీయండి. గీసి మధ్య ఉన్నటువంటి పొందుట ఎవరిని ఒకదానికి గీత పెట్టండి. రెండోది ఎవడు, 2వ గీత పెట్టండి. ఎట్లు, 3వ గీత. అడ్డమేమి, 4వ గీత. లాభమేమి, 5వ గీత. ఇవి 5. కాబట్టి పొందుటకు వచ్చాం మనం ఇక్కడికి. ఎందుకు వచ్చాము? శరీరంలోకి మనం అందరం పొందుటకు వచ్చాం. ఎవరిని? అయ్యా మేము వెళ్ళాలండి, చూడాలండి. వెంటనే ఎవరు అడుగుతారు? ఎవరైనా ఎవరిని అని అడగదు. ఎవళ్ళు తర్వాత అడుగుతారు. తర్వాత ఎట్లు అడగాలి. అడ్డమేమి 4, 5 ఫలమేమి. ఈ 5ంటికి ఈ 5 తెలిస్తే దాని పేరు అర్ధపంచకము అంటారు. అర్థం అంటే నీవు కోరి ఎరుంగవలసిన 5 విషయములు ఉన్నాయి. ఈ 5ంటిని తెలుసుకున్నట్టుకే జ్ఞానం, 5ను తెలుసుకున్నట్టుకే ఆశ్రయణము గురువుని. కాబట్టి 5ంటి కోసమే చేసావు కనుక మెత్తని పరుపు వేసుకో. దీని మీద స్వామి తప్పకుండా వచ్చి పడుకుంటాడు. ఈ 5 కానీ నీకు తెలిసేయో దాని మీద స్వామి ఉన్నాడే. కాబట్టి నేనెవడినో నీకు తెలిస్తే భగవంతుడు వస్తాడు. నీవెవరిని పొందాలో తెలిస్తే భగవంతుడు వస్తాడు. ఎట్లు పొందాలో తెలిస్తే భగవంతుడు వస్తాడు. ఎందుకు పొందాలో తెలిస్తే భగవంతుడు వస్తాడు. కాబట్టి ఈ విషయములు చెప్పినదే శాస్త్రము, ఈ విషయము చెప్పినదే వేదము, ఈ విషయములు చెప్పేదే పురాణము, ఈ విషయములు చెప్పినవే ఇతిహాసము, ఈ విషయములు చెప్పేవే ఆగమములు. ఇలాగే నీకు లోకంలో ఏ జ్ఞానమైనా 5ంటిని ప్రతిపాదించేది కనుక ఈ పంచశయన తిన్మేలేరి పడుకున్నారట. ఎవరు? నీలా కృష్ణుడు 2 పడుకున్నారు. అలా పడుకుంటే కొత్తలర్పు గుజల్న పిన్న కొంగమేల్ పడుకున్నారు 2. స్వామి, అమ్మవారు. అమ్మవారు స్వామి వక్షస్థలం మీద, స్వామి అమ్మవారి వక్షస్థలం మీద పరస్పరము గాఢముగా ఆలింగనము చేసుకుని ఒకరినొకరు స్పృశిస్తూ పక్కన బంతి పుట్టుగా అమ్మ పడుకుంది. ఈ బంతి ఏమిటో నేను మనవి చేశాను, మీకు చేసి ఉంటాను. నేను ఎక్కడొచ్చింది? పందార్ వీరలి వచ్చింది కాదు. బంతి నిండిన చేయగలదానా అని పిలిచాం కదా నీలాదేవిని. ఏమిటి పట్టుకున్న బంతి అంటే? బంతి అంటే పైని ఒక కవర్, లోపల గాలి. ఇదే కదండి బంతి అంటే, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ బంతి చేతిలో పట్టుకోవడం అంటే ఇంత బంతి ఇలా పట్టుకుంటామా? దానికి బజార్లో పిల్లలకి ఆడడానికి ఈ ఉత్సవాల్లో జాతరలో అమ్ముతుంటారు. రబ్బర్ తాడు కడతాడు. ఆ రబ్బర్ తాడు తెగిపోకూడదు, కింద పడిపోకూడదు,
మళ్ళీ మీదకి టక్కన వస్తూ ఉండాలి పట్టుకుంది. ఇలా తాగితే మళ్ళీ చేతికి వస్తూ ఉంటుంది. అలాంటి బంతివాడు తయారు చేసి ఇచ్చాడు మన స్వామి అమ్మకి ఆడుకుందికి. ఏమిటా బంతి? ఈ జగత్తులో ఉండేటువంటి చేతనులు అచేతనము కలిగిన ఒక బంతి, విశ్వమంతా ఒక బంతి. అది ఎవరి చేతిలో ఉంటుంది? అమ్మ చేతిలో ఉంటుంది. అమ్మే దీనికి పోషించేది, అమ్మే దీనిని కనేది, అమ్మే దీనిని పాలించేది. కానీ అమ్మకి స్వామి లేకపోతే ఆవిడేం చెయ్యదు. కాబట్టి చేసేది ఆవిడైనా ఆమెది కాదు వారు. కాబట్టి వారి మీద అన్ని మోపడుతూ ఉంటుంది. కాబట్టి ఆయనే చేస్తాడు. ఈ బంతి అచేతనమైనటువంటి ప్రకృతిపై కవర్. లోపల ఉండేటువంటి చేతనుడు అంటే జీవుడు, లోపల ఉండే గాలి. ఈ గాలి పై కవరు రెండు కలిపి అంటే భూతములు ప్రజ్ఞ రెండు కలుస్తాయి. భూతములు అంటే పైనుండే శరీరము, ప్రజ్ఞ అంటే లోపల ఉండే జ్ఞానము. భూతములు ప్రజ్ఞ కలిస్తే ఏమిటైంది? జగత్ అయింది. ఈ జగత్తంతా ఎవరి అధీనమై ఉంటుంది? లక్ష్మి. కాబట్టి అమ్మా ఏమిటి చెప్తున్నాం మనం? అఖిల జగన్మాతరం అస్మన్మాతరం. సమస్తమైన జగత్తుకి నువ్వే తల్లివి, మాకు నాకు నువ్వే తల్లివి అని చెప్తున్నాం కదా. అటువంటి తల్లి చేతిలో ఉంది, మన జీవితం అంతా పట్టుకుని ఉన్నది. ఆ చేతిలో బంతి పట్టుకున్నది కనుక పడుకుంది. ఓ చేతితోటి స్వామిని పట్టుకుంది. బంతికి పేరేమిటి? నార. అవతల పడుకున్నటువంటి స్వామికి పేరేమిటి? అయ్యన. రెండింటిని కలిపి పట్టుకున్న వారు ఎవరు? అనమ్మ. కాబట్టి నారాయణ అన్నదాల్లో ఎవరున్నారు? పట్టుకున్నవాడు ఉంటుంది, అవతల చేతిలో ఉన్న బంతి ఉంటుంది, యువతల చేతిలో ఉన్న స్వామి ఉంటాడు. ఓం శ్రీమన్నారాయణ అనండి. శ్రీమన్నారాయణ అనగానే శ్రీమత్. ఇప్పుడు అమ్మ కనిపించింది మనకి. వెంటనే యువతల చేతిలో మనం కనిపించాలి, అవతల చేతిలో స్వామి కనిపించాలి. కాగలించుకొని పడుకుని ఉన్నటువంటి అమ్మని సేవించినట్టు లెక్క. ఇది ఎక్కడుంది? పంచశేన తిన్మేలేరి. ఈ పట్టుకున్నటువంటి ఈ బంతిలో ఉన్నటువంటి జీవులు ఎలాగున్నారు? కొత్తలర్పూంగుషల్ పిన్నై కొంగై మేల్. మంచి వికసించినటువంటి గుత్తులుగా ఉన్నటువంటి పువ్వులు ధరించి ఉన్న తల్లి. ఆ పువ్వులు ధరించి ఉండడం జ్ఞానము భక్తి వికసించినటువంటి జీవులను ఎందరినో తన అనుగ్రహము చేత వికసింపచేసిన జ్ఞానముతో భక్తితో కూడిన జీవులను తాను స్వామి కటాక్షమునకు చూపిస్తోంది ఇలా. కాబట్టి అమ్మవారి చేతిలో ఎప్పుడో ఒక పువ్వు ఉంటుంది. మీరు ఎప్పుడైనా లక్ష్మీదేవిని కానీ ఎవరైనా చూస్తేను ఓ తామర పువ్వు చేతిలో ఇలా పట్టుకుంటుంది. అది మొగ్గ, విడని మొగ్గ, విడుతున్న మొగ్గ పువ్వు చేతిలో పట్టుకుని ఉంటుంది. కాబట్టి ఆయన పద్మాలయ, పద్మహస్త, పద్మాక్షి, పద్మసుందరి అన్నీ పద్మావడికి అన్నీ పద్మే. ఆ పద్మము చేతిలో ఉంటుంది. ఎప్పుడైనా విగ్రహాలు రెండు పెట్టుకున్నప్పుడు మీరు అమ్మవారు చేతిలో ఉన్న పువ్వు ఇలా చెయ్యి ఇలా వేలవేస్తుంది, వచ్చి ఇలా ఉంటుంది. ఆ చెయ్యి స్వామి వైపు రావాలి చూసుకోండి. ఇటుపక్కకి తిప్పి పెట్టకూడదు. ఇటుపక్కకి పువ్వు, ఇటుపక్కకి చెయ్యి వేల వేసే వైపు స్వామికి పక్కకి పెట్టకూడదు. ఈ పువ్వు ఎటువైపు ఉంటుంది, పువ్వు వైపు స్వామి ఉండాలి. ఎందుకు? పువ్వును ఆయనకి చూపించాలి. ఎవరు పువ్వు? మనము పువ్వు. మనం ఎవరి చేతిలో ఉన్నాం? అమ్మ చేతిలో ఉన్నాం. అంటే బంతి చేతిలో ఉంది. మనము స్వామి చేతిలో ఉంటే ఎవరికి చూపించాలి పువ్వుని? స్వామికి. స్వామి ఇదిగో వీరందరూ జ్ఞానము భక్తి అన్నీ వికసించినటువంటి జీవులు, వీడు అనుగ్రహించు స్వామి అని అమ్మ చేతిలో పువ్వు పట్టుకుంటుందిట. కాబట్టి తామర పువ్వును కోరినటువంటి జీవ కోటిని, చరాచరమైనటువంటి చేతనాచేతనమైన జగత్తునంతనే తన చేతిలో పట్టుకొని స్వామికి చూపిస్తూ ఉంటుంది. స్వామి అనుగ్రహించు అని అమ్మ ఉంటుంది. కనుక ఈమె ఒక చేతిలో బంతి, ఒక చేతిలో పట్టుకుంటే నారాయణుడితో కూడిన శ్రీమన్నారాయణ. ఇది మనకు కావాలి. అంటే అలా వక్షస్థలము పడుకున్నటువంటి వికసించిన వక్షస్థలం గలవాట ఆయన. అమ్మ వక్షస్థలాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంటే స్వామి వక్షస్థలం వికసించింది. అదేమిటండి? భగవంతుడికి ఉండే అంత మెత్తనిదా? నొక్కితే అంతట్లోకి ఇంత వెడల్పైపోతుందా? అవును. అమ్మ తగలకపోతే స్వామి హృదయం వెడల్పవదు. అందుచేత ఎప్పుడు ఏమి చెబుతూ ఉంటారు? అమ్మవారితో కలిపిన స్వామిని చెబుతూ ఉంటారు. మనవారు ఎక్కడ చెప్పినా వాళ్ళ అమ్మవారు లేకుండా వట్టి స్వామిని చెప్తే మనకి ఏమిటవుతుంది? రావణాసురుడి బతుకవుతుంది. రావణాసురుడు అమ్మవారిని వదిలేసి ఒక్క స్వామిని వదిలేసి అమ్మవారిని తీసుకెళ్ళాడు. వాడు అమ్మవారిని చంపేస్తాను, స్వామి నాకు కావాలని వారి చెల్లెడు. కాబట్టి వారి చెల్లెలు సృష్టిస్తుంది. వారి చెల్లెడు ఎవరు? శూర్పణఖ. శూర్పణఖ ఏమిటైంది? ముక్కు చెవులు పోయినాయి. మనకు కూడా ఒక్క దేవిని కానీ ఒక్క నారాయణుని కానీ ఉపాసించకూడదు, ఇద్దరిని కలిపి ఉపాసించాలి. అందుచేత మనం శ్రీమన్నారాయణను ఉపాసించాలి. కనుక కొత్తలర్పు ఉంగుజలున్న పిన్న కొంగై మేల్ ఆమె వక్షస్థలం మీద అనుకుని పడుకున్నట్ట స్వామి. పడుకొని నిద్రపోతున్నాడు. నిద్ర పట్టేసింది. లేవాలని సిద్ధపడ్డ అమ్మవారిని అడ్డగించడం కోసం పడుకొని, లేవాలి అనేటువంటి దాన్ని అడ్డడానికి పడుకున్నానని మరిచిపోయి ఆమె యొక్క కేశపాశములలో ధరించిన పుష్పముల యొక్క సుగంధమునకు వశపడి ఆమె వక్షస్థల మార్దోమునకు సౌభాగ్యమునకు మోహపడి స్వామి నిద్రపోతున్నట్ల. దానితో ఏమైంది? స్వామి హృదయం విశాలమైంది. విశాలం అంటే ఏమర్థం? దయ అమ్మవారి పేరు. ఆమె పేరు కరుణ, ఆమె పేరు క్షమ, ఆమె పేరు కృప, దయ. ఇది ఎక్కడ తెలిసింది మీకు అంటే రామాయణంలో కాకి వచ్చిందని నేను ఎప్పుడో కథ చెప్పాను.
ఆ కాకాసుడు వచ్చినప్పుడు స్వామి ఇట తిప్పి పడేసింది అమ్మ. అయితే ఇప్పుడు ఎలా రక్షించాడండి రాముడు అంటే వాల్మీకి ఒక శ్లోకం రాశాడు, కృపయా పర్యపాలయత్, కృపచేత రక్షించాడు. మరి ఇంత కృప కలిగాడు, ఇందాక పాపం అక్కడ ఊరంతా తిరిగి రాకుండా అక్కడ పడున్నప్పుడే కృప కలగకూడదు, ఇప్పుడు ఎందుకు కలిగింది అంటే అమ్మవారి అనుగ్రహము వాడికి తగిలి ఇలా కాళ్ళది ముట్టుకొని ఆ పక్షి కాళ్ళు పట్టుకొని అమ్మ తిప్పి పడేసింది కనుక కృప వాడి వైపు తగిలింది. కృప తగలగానే స్వామి హృదయం మెత్తబడ్డది, ఆయన రక్షించాడు అని. అమ్మ రక్షించింది అనడు, కృప రక్షించింది అన్నారు. కృప ఎవరు అంటే మన అమ్మవారు. ఎక్కడుంటుంది అమ్మవారు? వక్షస్థలంలో ఉంటుంది. ఎవరా ఇంత గుండెలు లేని పని చేసావంటారు. గుండెలు లేకుంటే గుండెలు ఉండదు, డాక్టర్ దగ్గర గుండె ఉంది మనకి, కానీ ఏ గుండె లేదు అంటే ప్రేమ పడవలసిన గుండె లేదు. అటువంటి గుండె ఎక్కడుంటుంది? ఇక్కడ ఉంటుంది. భగవంతునికి ఎక్కడుంటుంది? లక్ష్మీదేవి మీకు అందరికీ తెలుసును, వక్షస్థలంలో ఉంటుంది. ఒక ఆయనకో నాలికలో ఉంటుంది, మరొక ఆయనకి శరీరంలో సగం భాగంలో ఉంటుంది. పాపం ఎంత అర్ధానోజంలో బతుకు అడ్డడమేమిటి అంటే ముందు సంకల్పించవలసింది నేను లేచి సృష్టి చేయాలి, కానీ నువ్వా చేస్తావు? సృష్టి చేసేదెవరు? భగవంతుడా లేకపోతే అమ్మవారా? అమ్మవారు కాదు. అమ్మవారు స్వామి హృదయంలో ఉండి స్వామిలో కృపని కలిగించి ఇంత జీవులు బాధపడుతున్నారే, అనాది అయిన కర్మల చేత సుఖదుఖములను అనుభవిస్తున్నారే, వీరిని ఎప్పటికైనా కర్మ నుండి విడువడే వాళ్ళు చెయ్యాలి. చేయడానికి శరీరం ఇస్తే కానీ కర్మాచరణం చేయలేరే, కాబట్టి కర్మ అనుసరించి శరీరములు ఇవ్వాలి అని ఎవడు సంకల్పించాలి? ఆయన. ఇచ్చిన తర్వాత ఈవిడ మారి సమస్త జగత్తుగా తనలోంచి బయటికి పెట్టాలి. అంతేగాని నేను సంకల్పించింది నీకు ఎలా వస్తుంది జగత్ సృష్టి? నువ్వు లేవద్దన్నాడు ఆయన, అర్థం అది. అంతేగాని లేవద్దన్నాడు అంటే పడుకోమన్నాడా? ఎలా పడుకున్నాడు కాదు. అప్పుడు ఈవిడేమిటి చేసింది? ఒకసారి మళ్ళీ స్వామిని పడుకోబెట్టేసింది. ఏమిటి ఈవిడ? తన కళ్ళతోటి ఇలా చూసింది, తన కేశపాశములను ఒక్కసారి ఆయనకి పరిమళం ప్రసరించేలా చేసింది, ఒకసారి తన వక్షస్థలమైన వక్షస్థలానికి తాకించింది. సరి మోహపడిపోయినాడు, ఆయన పడుకున్నాడు. ఏమిటిది? సౌందర్యమునకు ఓడిపోతాడు ఆయన, దయకి వశపడిపోతాడు అమ్మవారితో కలవగానే. ఇక్కడ సౌందర్యము దయ ఆమె పేరు, ఆమె పేరే సుందరి, ఆమె పేరే కృప. కాబట్టి కృపాస్వరూపిణి, కరుణాస్వరూపిణి, దయాస్వరూపిణి ఆ తల్లి. ఆమె ఎలాగుంటుంది? ఆమె చల్ల దయ ఉందని ఎలా తెలిసిందండి మీకు? కళ్ళు చూడు ఒకసారి. మై తడంకణ్ణినాయ్, కాటుకవలి నల్లనైనా తడం వెడల్పైన కన్నులు కలదామె. కాటుకవలి నల్లనైనా అంటే నల్లని కళ్ళు ఉంటే గొప్ప గొప్ప. మరి వారికి ఎవరికో పాశ్చాత్య దేశాలు తెల్లని కళ్ళు ఉంటే గొప్ప. మన భారతదేశం కథ మనం చెప్పుకుంటున్నాం, వాళ్ళ సంగతి కాదు. మన దేశంలో ఎలా ఉండాలి? కన్ను నల్లగా ఉండాలి. ఏమిటి నల్లదనం? ఎందుకు నల్లదనాన్ని అంత ఇంపార్టెంట్గా వర్ణించారు కవులు? సీతమ్మ కళ్ళని వర్ణిస్తూ ఆంజనేయ స్వామి అసితేక్షణ అని వర్ణిస్తాడు. రామచంద్ర ప్రభువు అటించి ఆంజనేయ స్వామి వచ్చి సీతమ్మ కథంతా చెప్పిన తర్వాత అబ్బా ఏం చెప్పిందయ్యా? మధురాలాప కిమాహమభామిని. మా ఆవిడ ఏం కబుర్లు చెప్పింది? ఏమి తియ్యని మనిషి, ఏమి తియ్యని మాట, ఆమె ఏం పలికింది చెప్పు అని చెప్పి ఆయన ఏమింది? ముహూర్తమపి న క్షణాదుర్ధ్వం న జీవేయం వినాతాం అసితేక్షణం. ఆ నల్లని చూపులు కలిగిన సీతమ్మ లేనిదే నేను ఒక క్షణకాలం కూడా బ్రతకలేను అంటాడు. అయితే మనము బ్రతికుండాలంటే ఎవరు? భగవంతుడు బ్రతికుండాలి. భగవంతుడు బ్రతికుండాలంటే అమ్మ నల్లని చూపు ఆయన మీద పడాలి. కాబట్టి ఆమె లేకపోతే అసితేక్షణం వినా, నల్ల చూపులు కలిగినటువంటి సీతమ్మ లేనిదే నేను ఒక క్షణము బ్రతకలేను అన్నాడు. అమ్మా నీ చూపులు స్వామిని జీవింపచేస్తాయి, నీ చూపులకు స్వామిని బ్రతికింపచేస్తే స్వామి మమ్మల్ని బ్రతికింపచేస్తాడు. అంటే మనకి ఎవరు ఉండాలి? ముందు అమ్మ ఉండాలి. అందుచేతనే ఒక స్వామి భట్టరు వారని వారు అంటారు, అమ్మ ఎక్కువ చూపులు పడ్డాయి ఆయన బ్రహ్మ అయినాడు, కాస్త 100 50 పడ్డాయి ఆయన బ్రహ్మ అయినాడు, అంతకంటే తక్కువ పడ్డాయి వాడైనాడు. కాబట్టి దేవతలకందరికీ గ్రేడ్స్ ఎలా వచ్చాయండి? అమ్మ చూపులను బట్టి. ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ వాడు గొప్పవాడు. ఇక్కడ బ్రహ్మ అవ్వడానికి ఎవరు కారణం? మా అమ్మ చూపులే కారణం. ఆయన విష్ణు అవ్వడానికి కారణం ఏమిటి? మా అమ్మ చూపులే కారణం. బ్రహ్మ మా అమ్మ చూపులే. అందరికీ బ్రహ్మ 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 అందరూ అవడానికి పదవులన్నీ కూడా మా అమ్మ కటాక్షములు వచ్చాయి. అందుచేత వారు వర్ణించారు అని త్యాగరాజు గారు అన్నారని మా పాట పాడుతున్నారు ఆవిడ. అందుచేత ఇటువంటి ఒక అందమైనటువంటి సన్నివేశాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. నలుపులో ఏముంది అంటే వైశాల్యము, నలుపు రెండు నేత్రమునకు, సౌందర్యము స్త్రీకి. నలుపేమి అంటే నలుపు అంటే చల్లదనము, నల్లదాని లక్షణం. మీకు నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే ఎండ చల్లగా ఉంటుంది, చల్లదనమును ఇది మనకి కల్పించింది. అలాగే స్వామిలో చల్లదనము కలగాలంటే ఏముండాలి? అమ్మ కండ్లలో నల్లదనం ఉండాలి. నల్లదనం లేకపోతే స్వామి ఎప్పుడు దగ్గర మెరిసిపోతూ ఉంటాడు, సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు, మంచి వేడిగా ఉంటాడు. కళ్ళజోడు పెట్టుకోండి, వేసవికాలంలో నల్లది చల్లబడిపోతుంది. ఈ నల్ల కళ్ళజోడు మన అమ్మ చూపులు. ఆ చూపులు స్వామి మీద పడేసరికి స్వామి ఎందుకైనాడు? నల్లగా అయినాడు. అసలు స్వామి నలుపా తెలుపా?
అంటే అమ్మ తెలుపా నలుపా? ఈ ప్రశ్న చాలా చిక్కైన ప్రశ్న. ఎక్కడ చూసినా భగవంతుడు నల్లగా ఉంటాడంటారు. ఆయనకి నలుపా పాపం? ఆయన ఎంత బాగుంటాడో వర్ణిస్తుంది. ఆయన విద్యుత్తులా మెరుపులా ప్రకాశిస్తాడంటుంది మనకి ఉపనిషత్తు. మరి పద్మాభం అని చెప్పేసి బంగారంలా ప్రకాశిస్తాడంటుంది ఉపనిషత్తు. సూర్యమండలంలో ఉన్నటువంటి వాడు హిరణ్యశ్మశ్రు హిరణ్యనఖ అని బంగారం ఉంటుంది ఉపనిషత్తు. మరి మీరేమిటి నల్లగా ఉంటాడంటారు? అవునయ్యా పాపం పచ్చని వాడే. కానీ ఏమైంది, మా అమ్మ అస్తమానం అలా ఆయన చూస్తూ ఉంటుంది. చూస్తుంటే మా అమ్మ కళ్ళలో నలుపు ఆయన మీద వెళ్ళి ప్రసరించి నల్లగా కనిపిస్తున్నాడు. కానీ అసలు ఒరిజినల్ కలర్ కాదు అది. ఒరిజినల్ కలర్ బంగారం. కానీ అమ్మ కటాక్షం, అమ్మ చూపుల మీద పడ్డం చేత నలుపు వచ్చేసి. ఇంతే స్వామి ఎలాగుంటాయండి అంటే పచ్చగా ఉంటాడని ఉపనిషత్తు చెప్తే, నల్లగా ఉంటాడని మనం చెప్పడానికి కారణం మా అమ్మ అసితేక్షణత్వం కారణం. అందుచేత అటువంటి తల్లి చూపులు కావాలి. దీని చేతనే ఆంజనేయ స్వామి అంటాడు, చూసి రామను చూశాడు ఆయన ముందు. ఆయన కమలపత్రాక్ష పుండరీకాక్షుడు. సీతమ్మని చూశాడు అసితేక్షణ, నల్లని చూపులు గలది. రామయ్య తండ్రిని చూసి ఇంతకంటే అందగాడు మరి లేడు అనుకున్నట్ట ఆంజనేయుడు. ఇక్కడికి వచ్చాడు, చూశాడు. చూసి అబ్బా ఒకరికొకరు చాలా బాగున్నారు, దీటుగా ఉన్నారు ఒకరికొకరు అనుకున్నాడు. అనుకుని అన్నీ సరిపోయినాయి. ఏమిటి ఉండాలంటే వధువులకి 5 సమంగా ఉండాలి. శీలము, వయస్సు, వృత్తము, అభిజనము ఉండాలి. 4వది అవయవ సౌందర్యం ఉండాలి. అవయవ సౌందర్యంలో మాత్రం మా అమ్మ గొప్పది. ఏమండి, ఆయన కళ్ళు తామర పువ్వులను పోలిన కళ్ళు, మా అమ్మవో కలువలను పోలిన కళ్ళు. కాబట్టి ఈ 5 ఒకటి మాత్రం కొంచెం మా అమ్మ గొప్ప అని ఆంజనేయ స్వామి నాటిని ఒక శ్లోకానికి అందంగా మన పెద్దలు చెప్తారు. అయితే ఆమెలో అంత ఏమిటి కనిపించింది అంటే అందం అంటే దయ, నల్లగా అందం కనిపించింది. నల్లదనం ఎక్కడ కనిపించింది? ఒకసారి ఆమె సన్నివేశం చూడండి. తనని బంధించాడు రావణాసురుడు, తనని చెరబట్టి తీసుకొచ్చాడు. వాడు వచ్చి ఎదురుగా నిలబడి నువ్వు నా భార్యవిక అంటున్నాడు. అంటూ ఉంటే ఎవరైనా ఎంత కోపం రావాలి, ఎంత ఎర్రబడాలి కన్ను. ఒక పిసరు కెంపెక్కలేదు తల్లి కన్ను. అప్పుడు కూడా నల్లగానే ఉందిట. నల్లగా ఉండి ఆయనతో మళ్ళీ తిరిగి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతోంది తల్లి? శుచిస్మిత, పవిత్రమైన మందహాసంతో మాట్లాడుతోంది. కానీ కోపముతో కెంపెక్కిన కన్నుతో మాట్లాడలేదు మన సీతమ్మ. రామచంద్ర ప్రభు, సుగ్రీవుడు రాజ్యంలో 4 నెలలు ఉండిపోయి ఒక 2 రోజులు ఆలస్యం చేస్తే కళ్ళు జేవురించుకుపోయి ఆయన వచ్చి ఎలా తెలిసింది కళ్ళు జేవురించుకున్నాయని? ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయని చూసింది తార. చూసి చెప్పింది, ఏమిటయా అంటే అంత ఎరుపు ఏమిటి కళ్ళు అంటే? ఎర్రదనం ఎప్పుడు వస్తుంది? కోపం వస్తేను. మా అమ్మ కోపం ఎప్పుడైనా వచ్చిందా? రాలేదు. ఎవరి మీద రాలేదు? తనని హింసించినటువంటి రావణాసుడి మీద రాలేదు. తనని హింసించిన రాక్షస స్త్రీల మీద రాలేదు. ఆంజనేయ స్వామి యుద్ధమైపోయిన తర్వాత వచ్చి, అమ్మా ఇందాక ఒక 4 రోజుల క్రిందట నేను వచ్చినప్పుడు ఈ రాక్షస స్త్రీ నిన్ను బాధిస్తుండే నేను చూశాను, వీళ్ళని నేను చంపుతాను, నాకు పర్మిషన్ ఇమ్మన్నాడు. అంటే తప్పు నాయన, వాళ్ళ డ్యూటీ వాళ్ళు నెరవేరిస్తే చంపుతావా? వాళ్ళని నిన్ను అడ్డేసినందుకు మా వాలంటీర్స్ మిమ్మల్ని అడ్డేస్తాడు మీద మీకు కోపం వస్తే అర్థం ఏమిటి? వాళ్ళ డ్యూటీ వాళ్ళు నెరవేరుస్తారని మీరు అందరూ అప్రిషియేట్ చేసి అబ్బాయి ఎంత బాగా వాలంటీర్ సర్వీస్ ఉందండి అని పొగడాలి. కానీ ఏమిటండి అడ్డేస్తారు, కూర్చో అంటారు, ముందు నడు అంటారని కోపం తెచ్చుకోకూడదు. కాబట్టి అలాగే మన ఆంజనేయ స్వామితో చెప్తున్న ఆయన వారి డ్యూటీ వారు చేస్తున్నారు, వారికి ఇంకా మనం బహుమానములు ఇవ్వాలి, ఇంతనికైనా వారు శిక్షించకూడదయా అని చెప్పి, నేను లోకంలో తప్పు చేయని వాడు ఎవడైనా ఉంటాడా? శిక్షించాలంటే ఎందరిని శిక్షించాలి? మొత్తం హోల్ అందరినీ శిక్షించేయాలి. నిన్ను, మీ స్వామి గారిని, మీ స్వామి తమ్ముడిని అందరినీ శిక్షించాల్సి వస్తుంది అన్నదాన్ని. అప్పుడు వీడు భయపడ్డాడని కథ చెప్తారు మనకి. రామాయణంలో ఉంది, వాల్మీకి చెప్పాడు ఇదంతా. అంచేత అమ్మ నేత్రములు ఏమిటింది? కాటుక వంటి నల్లదనం ఉన్నది. అంటే కారుణ్యముతో నిండిన నేత్రములు. ఆ నేత్రములకు జ్ఞానం అని పేరు. ఈ జ్ఞానమునకు భక్తి తోడుగా ఉంటే కానీ జ్ఞానమునకు అందం లేదు. కాటుక పెట్టుకుంటే కానీ కంటికి అందం లేదు. భక్తి కాటుక, జ్ఞానము కన్ను. జ్ఞానం అనే కన్నుకు భక్తి అనే కాటుక పెట్టాలి. కాటుక తయారు చేయడం తెలుసు, ఇప్పుడు తెలియదు కానీ పూర్వకాలంలో చేసేవారు మా చిన్నతనాల్లో. అప్పుడు చేసినప్పుడు ఏమిటి చేసేవారు? దీపం పెట్టేవారు, ఆమెద దీపం. దాని మీద ఒక రాగి పళ్ళెం బోర్డించేవారు. దానికేమో మసి పారేది. ఆ పరిణం మసేమో ఇలా గోకివారు. ఆ గోకిందంతా పొడి తయారు చేసేవారు. ఆ పొడినేమో పాపం అంత శ్రమపడేవారు కాటి కోసమని. ఆ పడినటువంటి దీనిని వెన్నతోటి ముద్దతోటి దాన్ని అంతనే కలిపి దాన్ని ఒక రాగి చెంబుతోటి మీదని మర్దన చేసి మీద నుంచి ఇలా ధారగా నీళ్లు పోస్తూ దాన్ని మర్దిస్తే అది చాలా అద్భుతమైన కాటికని ఎంతో గొప్పగా పెట్టుకునేవారు అప్పట్లో. ఇది కాటుక ప్రిపరేషను, ఇది భక్తి ప్రిపరేషను. ఈ భక్తి అనే కాటుక ఉండాలి కళ్ళకి. ఏమిటి భక్తికి కావాలి? ముందు పొడి రావాలి. పొడి అంటే ఏమిటి? వైరాగ్యం రావాలి. అడుగునేమిటి? పొడి రావడానికి ఉండాలి, ముందు జ్ఞానం ఉండాలి. దీపం పెట్టండి, దీపం పెడితే పొడి రాలుతుంది అంటే జ్ఞానము వైరాగ్యము రావాలి. అప్పుడు దానిని వెన్న వెయ్యండి అంటే ప్రేమతో మెదపండి, మెదిపి దాని మీద జలధార పొయ్యండి. ఇంకొకసారి లోపల నుంచి ఎడతెగక భగవంతుని
జలధార పూయడం అంటే ఏంటి? ఎడతెగక భగవంతుని స్మరించుట. వెన్న పూయడం ఏమిటి? ప్రేమతో కూడి ఎడతెగక స్మరించుట. దానికి వెనక ఏమిటి ఉండాలి? మీకు జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఈ జ్ఞాన వైరాగ్యములతో కలిగినటువంటి ఎడతెగని స్మరణకి పేరేమిటి? భక్తి. అది కంటికి పెట్టుకుంటే ఏమిటి జరుగుతుంది? ఆ కాటుకు పెట్టుకుంటే భూమిలో పాతినటువంటి పాతులు కనపడడానికి దొంగలు కంటికి కాటుకు పెట్టుకున్నట్టు మనకి శృతి శిరసిని గూఢం, శృతులలో ఎక్కడో దాగి ఉన్నటువంటి బ్రహ్మతత్వం మనకి గోచరమవుతుంది ఒక్కసారి. అటువంటి కళ్ళు మన అమ్మవి. అంతే తల్లి మై తడంగైనాయి. కాక తడం విశాలమైన నేత్రాలు. వైశాల్యం అంటే ఏమిటి? వీరు నావాళ్ళు, వీరు పైవాళ్ళు అనని కళ్ళు మన అమ్మవి. ఆవిడికి ఎవరు తనా పరాలేరు. రావణాసుడికి హితం చెప్పిందంటే అంతకంటే ఉందా గొప్ప? రావణాసుడి దగ్గరికి వచ్చి ఆవిడని కావాలంటూ ఉంటే, నాయన ఇంకొక మంచి మాట చెప్తాను, మీ ఊళ్ళో మంచి చెప్పేవాళ్ళు ఎవరు లేరా? తల్లిలా మాట్లాడుతుంది తల్లి అక్కడ అశోకవనంలో. మీ ఊళ్ళో మంచి చెప్పేవాళ్ళు ఎవరు లేరా? ఉన్నాను వినవా అని అడిగింది. అడిగి పోనీలే నేను చెప్తాను విను. ఏమిటి? ఇక్కడ అహంకారి రాముడి దగ్గరికి శరణ పొందిన ఆయన్ని సమర్పించు అంటే ఒకసారి అక్కడెక్కడ పీక తీసేస్తాడు. కాబట్టి అలా అనకూడదు. మరి ఏమన్నా అహంకారిని లాలించాలి, బుజ్జగించాలి. అందుకోసం వాడిని పాపం బిడ్డను లాలించినట్టు లాలించి తేన మైత్రీ భవతుతే. ఒకసారి రాముడు ఉన్నాడు నీకు తెలియదా? విదిత సహి ధర్మజ్ఞ. ఎంత గొప్పవాడు! ఎక్కడైనా మంచి ఉంటే గ్రహిస్తాడైనా, ఎవడైనా వచ్చి శరణాగతి అంటే రక్షిస్తాడైనా. అటువంటి ధర్మం ఎరిగినటువంటి రాముడు ఉన్నాడే, ఆయనతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకో, స్నేహం చేసుకో. శరణ పొందంటే ఎంత కోపం వస్తుంది రావణాసుడికి. వాడి కాళ్ళు పట్టుకో అంటే చచ్చిపోదని కాళ్ళు పట్టుకుంటానా అంటాడు. ఇదే కాళ్ళు పట్టుకోమని లేదు తల్లి. మరేంటి? స్నేహం చేసుకో. స్నేహం చేసుకుంటే ఏంటి మన అదృష్టం? చెయ్యి కలిపి లాగొచ్చు. షేక్ హ్యాండ్. లేదు పెద్దవాడంటే కాళ్ళకి వంగాలి. కాళ్ళకి వంగినట్టు ఎంత నావర్దా, మనకి ఎంత అహంకారం దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పుడు మోడర్న్ సొసైటీలో మనం ఏమిటి చేస్తున్నాం? ఇప్పుడు వంగడం మానేసాం. వంగడం మానేసి చెయ్యి షేక్ హ్యాండ్స్. అందరూ ఫ్రెండ్సే మనకి. ఇక్కడ షేక్ హ్యాండ్ ఇస్తాం. హ్యాండ్ కలిపితే స్నేహితులు, పాదం ముట్టుకుంటే భక్తులు. కాబట్టి పాదం ముట్టుకోవడం అంటే అహంకారం వస్తుంది కనుక తేన మైత్రీ భవతుతే. ఇంకా మోడర్న్ అయిపోయినాం మనం. ఏమిటిది? చేతులు రెండు పట్టుకొని ఇవి చేతులు కావు కాళ్ళు అనుకోండి, కాళ్ళు కావు చేతులు, ఇవి చేతులు కాబట్టి కాళ్ళు అనుకోమంటామండి. అంటే ఏమిటర్థం వాడికి? ఈ చేతులు కూడా కాళ్ళు అయిపోతే వాడు ఏమిటవుతాడు? 4 కాళ్ళవాడు అవుతాడు. కాబట్టి 4 కాళ్ళవాడిని వాడిని చేసి మనం వాడితో ఎందుకంటే వెళ్ళేవాడి ఫ్రెండ్షిప్ మనకి. కాబట్టి మనం స్వామి చెప్తూ ఉండేవారు కదా, పెద్దయ్య గారి మాటలు మావి వారు చెప్పేవారు. ఎంత దుర్మార్గతో చూడండి మనది. వాడిని వెళ్ళి ఆశ్రయించి పంచాయతీలోకి వెళ్ళి వాడి చేతులు పట్టుకొని అయ్యా ఇవి చేతులు కావండి కాళ్ళు అంటాడు. ఇంతకంటే అపచారం ఉందా అనేవారు. అందుచేత స్వామి మనకి మై తడంకణినాయ్, అంత వైశాల్యం కలిగినటువంటి కళ్ళు. ఎవడి శత్రువుకి హితము బోధించిన తల్లి, రాక్షసుని తను బాధించిన రాక్షసుని చంపవద్దని రక్షించిన తల్లి. అటువంటి మై ప్రేమ జ్ఞానము భక్తి నిండిన తల్లి. అటువంటి కన్నీ కలిగినటువంటిది నీలాదేవి. ఆవిడని పిలుస్తానమ్మా, నీ వైశాల్యం ఎక్కడికి పోయిందమ్మా, నీ కారుణ్యం ఎక్కడ పోయిందమ్మా, అంతేసి వెడల్పైన కళ్ళే, అంతేసి నల్లని కళ్ళే మా మీద ప్రసరించవా, మా బాధను చూడవా, దయపడవా, మమ్మల్ని అనుగ్రహించవా. మైత్తడంకణినాయ్, నీవు మనాలనై, నీవు నీ ప్రియుణ్ణి, మాకు ఆయన కావలసింది ఆయన కోసం కాదు, నీ భక్తని, నీ సంబంధం అయితే మాకు అక్కర్లేదు. అయినా రేమిటి కావాలి? ఆయన శ్రీయపతి అయితే మాకు కావాలి. లేదు బట్టి నారాయణుడు అంటే కావాలి. ఆ శ్రీ పెట్టకపోతే నారాయణ మాకు అక్కర్లేదు. శ్రీమన్నారాయణ శ్రీ లేనిది వట్టి స్వామి మాకు అక్కర్లేదు. స్వామి వాడికి కావాలి, శ్రీతో కూడిన వాడైతే కావాలి. కాబట్టి వెంకటాచలపతి ఏం పేరు పెట్టుకున్నాడు? శ్రీనివాసుడు నా పేరు. కాబట్టి వాళ్ళ శ్రీ పెట్టేసరికి మనం అందరం వెళ్ళి అన్నం పెడుతున్నాం. లేకపోతే ఎవడు అన్నం పెడతాడు? ఈయనకి ఎవడు పెట్టాడు. అందుచేత భగవంతుడి గొప్పతనం ఎవడి వల్ల వస్తుంది? నీ వల్ల వస్తుంది కనుకమ్మా. మణాళనై నీ ప్రియుణ్ణి ఎత్తనే పోదుం తుయ్యలొట్టాయి, ఎంతసేపు వదలకుండా ఆపుతావు. ఇది న్యాయమేనా నీకు? ఆయన ఇలా అడ్డగిస్తావా? నీ అనుగ్రహం లేనిదే స్వామి రాడు. అంటే కారుణ్యము ప్రసరిస్తే కానీ మన యందు భగవత్ కటాక్షం పడదు. కారుణ్యం అంటే అమ్మ కనుక అమ్మ కదలిక కదిలితే కానీ స్వామిలో చరణము కలగదు, మన యందు దయ ప్రసరించదు. స్వామి నీవే కదా మనం రక్షించవలసిన వాడివి, నీకు కారుణ్యం ప్రసరించాలి కదా. స్వామి కారుణ్యం ప్రసరించడానికి అమ్మ నువ్వు చూడాలి కదా ఆయన వైపు. ఒకసారి తల్లి చూడవా. மைத்தடங்கணினாய் நீ உண்மனாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய்கான் ఎత్తన ఏలుం పిరివార్తగిల్లాయార్. ఒక్క నిమిషమైనా ఎంతసేపైనా నేను ఆయన కదలనివ్వను వదలను అంటే అది నీకు తగిన పనేనా? నీవెవరు? నువ్వు మళ్ళా ఆశ్రయించడానికి వచ్చిన దానివా? ఎప్పుడు ఆశ్రయించి ఉండేదానివి. నువ్వు మరేమిటి చేయాలి? మమ్మల్ని ఆశ్రయింపజేయడానికి నీవు. ఆవిడ పేరేమిటి? అశరణ్య శరణ్యాం. రోజు చదువుతున్నాం ముందు. అశరణ్య శరణ్య. అశరణ్య అంటే ఎవరు? రక్షించేవారు లేని వారికి శరణ్య, రక్షించగలిగినటువంటి తల్లి ఆవిడ. కాబట్టి రక్షించేవారు లేని వాళ్ళం మేము.
ఎప్పుడు స్వామితోటే చేరి ఉండి రక్షణ పొంది ఉన్నదానివి నీవు. ఉన్నవారు లేని వారికి పెట్టాలి కదా తల్లి. అటు శరణ్య అయినటువంటి మమ్మల్ని రక్షించవా అని ఎత్తన ఏలుం తీరజోట్టాయిగాన్ ఎత్తన ఏలుం పిరివు అత్తహిల్లాయాల్ తత్వమనరు. అది నీ స్వభావానికి తగదు. నీ స్వభావం ఎంత మెత్తనిది, ఎంత దయతో నిండినది. నీవు ఉన్నది మధ్యవర్తినిగా కదా. మధ్యవర్తిని అంటే వతవారు చేర్చడానికా, తను అనుభవిస్తూ కూర్చుందిగా. కాబట్టి వాళ్ళు సంపాదించింది వాళ్ళ చనువు ఎందుకంటే ఆయనతోటి ఆఫీసర్ గారితో మనకు ఉపయోగపడతాడని. వీడు మన వీధిలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చున్నారు, లోపలికి డిన్నర్ వెళ్ళిపోయినారు. మనం ఇక్కడ ఉన్నాయని మర్చిపోయినారు అనుకోండి, వాడేం రికమెండేషన్ మనకి పనికి వస్తుంది. వీళ్ళు రికమెండేషన్ చేసేవాడికి మనం జ్ఞాపకం ఉండాలి. కాబట్టి అది నీ స్వభావానికి విరుద్ధమమ్మా. తగవనరు, అది న్యాయము కాదు. ఆశ్రయించిన వారి బాధలను చూసి బాధలు తొలగించేటువంటి దయాస్వరూపిణివైన నీవు బాధను భరించలేకుండా తొందరపడి నీవే రక్షింపచేయవలసింది. స్వామిని పేరుగా రక్షించేవాడిని అడ్డగిస్తావా అమ్మా, ఇది నీకు తగదు అని ఈరోజు పాశురంలో శ్రీ నారాయణుడిద్దరును కలిసి ఉండగా దర్శించి అందులో నారాయణుణ్ణి అనుగ్రహించి మా వైపు ఆయన చూపును ప్రసరింపచేయవలసిందని అమ్మను ప్రార్థించాం. ఇది ఈనాటి పాశురమైంది. ఇంకా రేపు ముందుకు వెళతాం, స్వామిని ప్రార్థిస్తాం.